ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం కంచుకోట అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. దీన్ని రచించిన వారు దాసరి సుబ్రహ్మణ్యం గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసిన వారు చిత్ర గారు. ఈ కథ 1958లో చందమామలో ధారావాహికంగా 18 భాగాలుగా ప్రచురించబడింది. కంచుకోట. బాష్మతి తీర నగరాన రాజైన యశోవర్ధనుడు 60 ఏళ్ల కాలం అవిచ్ఛిన్నంగా రాజ్యపాలన చేసి వృద్ధుడయ్యాడు. 20 ఏళ్ల చిన్న వయసులోనే రాజ్యపాలనకు వచ్చిన అతడు స్వయంగా అనేక యుద్ధాలు చేసి రాజ్యపు ఏళ్లను ఎంతో విస్తరింపజేశాడు. అంత పెద్ద రాజ్యానికి అధినేత అయిన యశోవర్ధునికి వృద్ధాప్యంలో మనశ్శాంతి లేకుండా పోయింది. అందుకు కారణం అతని కుమారులు. యశోవర్ధనునికి తపోవర్ధనుడు, గుణవర్ధుడు అని 2 పుత్రులు. పెద్దవాడైన తపోవర్ధనుడు 25 ఏళ్ల వయసువాడు. అతడికి లోక వ్యవహారాల మీద ఏమాత్రం ఆసక్తి లేదు. అతను ఎప్పుడూ తన కాలాన్ని ధర్మ గ్రంథాలు పఠించడంలోనూ, వేదాంతాలతోనూ, పండితులతోనూ ధర్మ సూక్ష్మాల గురించి చర్చించడంలోనూ గడిపేవాడు. చిన్నవాడైన గుణవర్ధనుడు 20 ఏళ్ల వయసువాడు. అతడిది ఇంకో రకం తత్వం. అతడు కేవలం విలాసాల్లో కాలం గడుపుతూ ఉండేవాడు. అతడిలో ధర్మాధర్మ విచక్షణ అనేది లేదు. అసత్యవాదులు, దుండగులు, కపటులు అతడికి ఆప్తమిత్రులైనారు. యశోవర్ధనుడు తన శేష జీవితాన్ని ఏ ఆశ్రమంలోనో దైవ ధ్యానంలో చేసుకుంటూ గడపాలనుకున్నాడు. రాజ్య పరిత్యాగం చేసే ముందు సమర్థుడైన వాడొకడు పరిపాలనా భారం వహించటం అవసరం, లేకపోతే దేశం అరాజక పాలవుతుంది. ఐక విషయాల మీద ఏమాత్రం ఆసక్తి లేని తన పెద్ద కుమారుడు తన తరువాత రాజు కావటానికి దేశానికి క్షేమం కాదు. ఇకపోతే చిన్నవాడు గుణవర్ధుడు ఉన్నాడు. గుణవర్ధుడు దుండగాల గురించి యశోవర్ధుడు విని ఉన్నాడు. స్వయంగా అతన్ని చాలాసార్లు మందలించడం కూడా జరిగింది. 20 ఏళ్ల వయసులో ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారని కూడా యశోవర్ధుడు అనుకున్నాడు. రాజ్యభారం నెత్తిన పడితే అతడికి బాధ్యత తెలిసి రాగలన్న నమ్మకం కలిగింది ఆయనకు. అయితే మంత్రి సామంతుల్లో కొందరితో ఈ విషయమే మాట్లాడినప్పుడు వారు గుణవర్ధనుడు రాజు కావటాన్ని వ్యతిరేకించారు. పెద్దవాడైన తపోవర్ధనుడుగా చిన్నవానికి రాజరికం కట్టబెట్టడం ప్రజల్లో అశాంతిని రేకెత్తించగలదని వారు సంశయం వెలిబిచ్చారు. ధర్మచింత, గుణశీలలు ఉన్న తపోవర్ధనుడు రాజు కావటం అందరికీ క్షేమం కాగలదని వారు సలహా కూడా ఇచ్చారు. ఈ సలహా యశోవర్ధనునికి మనస్కరించలేదు. క్షేత్రధర్మంలో ఏమాత్రం ఆసక్తి కనబరచని తన పెద్ద కుమారుడు రాజు కావటం అంటే అతడు ఏ మంత్రి చేతిలోనో కీలుబొమ్మగా ఉండవలసి వస్తుందని ఆయన భావించాడు. తన నెత్తురోడ్చి సంపాదించిన రాజ్యం తన వంశీకుల నుంచి పరాయి వాళ్ళ హస్తగతం అవుతుందని కూడా భయపడ్డాడు. ఇలాంటి భయ సందేహాలతో కొంతకాలం మదనపడి యశోవర్ధనుడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. అది తన రాజ్యంలోని సామంతులను, పెద్దలను ఒకచోట సమావేశపరచడం, వారికి తన అభిప్రాయం తెలియపరిచి చిన్నవాడైన గుణవర్ధుణ్ణి తన తరువాతి రాజుగా అంగీకరించవలసిందిగా కోరటం. దుగ్గాను కొన్నాళ్ల తరువాత రాజ్యంలోని సామంతులు, పెద్దలు సభకు పిలువబడ్డారు. అందరూ సమావేశమైన తర్వాత యశోవర్ధనుడు వారికి తన అభిప్రాయం తెలియపరిచాడు. అంతేకాక గుణవర్ధనుడు తన తరువాత పట్టాభిషిక్తుడు కావటానికి తన పెద్ద కుమారుడైన తపోవర్ధనుడు అభ్యంతరం చెప్పడని కూడా సామంతలకు హామీ ఇచ్చాడు. గుణాల పుట్టైన గుణవర్ధనుడు రాజు కావటం సభలో ఎవరికీ ఇష్టం లేదు. అయినా ఆ మాట రాజుతో అనేందుకు ప్రతివారు జంకారు. అలాంటి సమయంలో వీరపుర సామంతుడైన సూర్యవర్మ ధైర్యంగా సభలో లేచి నిలబడి గుణవర్ధనుడి దుండగాలను గురించి చెప్పి అతడు రాజు కావటానికి తగడని తన అభిప్రాయం ప్రకటించాడు. సభలో హర్షధ్వానాలు చెలరేగినాయి. సూర్యవర్మ చెప్పిన దాన్ని బలపరుస్తూ చాలామంది సామంతులు మాట్లాడారు. కొందరు యశోవర్ధుణ్ణి మరికొంతకాలం రాజ్యపాలనా భారం వహించవలసిందని, ఈ కాలంలో తపోవర్ధునికి రాజ్య వ్యవహారాల్లో ఆసక్తి కలిగించేందుకు ప్రయత్నించవలసిందని విన్నవించారు. యశోవర్ధనునికి ఏం చేసేందుకు పాలు పోలేదు. ఇందరూ సామంతులను, పెద్దలను వ్యతిరేకించి తన చిన్న కొడుకును రాజుగా ప్రకటిస్తే దేశంలో అంతర్యుద్ధం తప్పదు. తన సామంతులందరిలో బలవంతుడు, పలుకుబడి కలవాడు అయిన సూర్యవర్మ ఇలాంటి తిరుగుబాటుకు తప్పక నాయకత్వం వహిస్తాడు. ప్రస్తుతానికి దేశంలో శాంతి కాపాడాలంటే తాను రాజ్య పరిత్యాగం చేసే ప్రయత్నం విరమించుకున్నట్లు ప్రకటించడం ఒక్కటే మంచి మార్గమని ఆయనకు తోచింది. ఆయన అలాగే చేశాడు. సభికుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిసినాయి. సభ చాలించిన తర్వాత యశోవర్ధనుడు తన మంత్రిని వెంట పెట్టుకొని నేరుగా ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ మంత్రిని సంప్రదించగా అతడు సూర్యవర్మతో ఏకాంతంగా మాట్లాడడం మంచిదని యశోవర్ధునికి
ఒక సలహా ఇచ్చాడు. సామంతుల్లో బలవంతుడైన అతన్ని తమ పక్షం చేసుకుంటే అంతా చక్కబడగలదని మంత్రి అభిప్రాయపడ్డాడు. సూర్యవర్మ ఉద్యానవనానికి పిలిపించబడ్డాడు. యశోవర్ధనుడు సగౌరవంగా అతనికి తన పక్కన కూర్చునేందుకు చోటు చూపి, వర్మ, నువ్వు ఈనాటి సభలో నిర్భయంగా వెలువరించిన అభిప్రాయాలతో నేను ఏకీభవించలేకపోయినా నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. వీరపుర సామంతులెప్పుడూ ప్రభుభక్తి పరాయణులని నాకు తెలుసు. గుణవర్ధనుడు ఇంకా చిన్నవాడు. నీ బోటి అనుభవజ్ఞుల అండదండలు సహాయ సహకారాలు ఉంటే అతడు చక్కని పరిపాలకుడు కాగలడని నా అభిప్రాయం అన్నాడు. మహారాజా, ధర్మాధర్మాలు తెలిసిన వాడు సాధుశీలుడు అయిన యువరాజు తపోవర్ధనుడు ఉండగా మీరు రాజ్యాన్ని మరెవరికో కట్టబెట్టడం చూడడం ప్రజల దృష్టిలో అన్యాయం అనిపించుకుంటుంది అన్నాడు సూర్యవర్మ. తపోవర్ధనుడు లౌకిక వ్యవహారాల్లో ఆసక్తి ఉన్నవాడు కాదు. అలాంటి వాడి వల్ల రాజ్యం అరాచకం పాలవుతుంది అన్నాడు యశోవర్ధనుడు. అతడికి లౌకిక విషయాల్లో ఆసక్తి కలిగించడం ఏమంత కష్టం కాదు. జ్యేష్ఠుడుగా అతడు నిర్వహించవలసిన బాధ్యతలను గుర్తు చేస్తే అతడు తప్పక రాజ్యభారం వహించగలడు అన్నాడు సూర్యవర్మ. యశోవర్ధనుడు తన మంత్రికేసి సాధుప్రాయంగా చూశాడు. మంత్రి సూర్యవర్మ చెప్పిన దానికి అవునన్నట్లు తల ఊపాడు. అలా అయితే తపోవర్ధుణ్ణి 1 సంవత్సరం పాటు నీ సంరక్షణలో ఉంచుతాను. ఈ కాలంలో అతడికి అలౌకిక వ్యవహారాల్లో ఆసక్తి కలిగించి రాజ్యార్హమైన విద్యాబుద్ధులు నేర్పించగలవా అని అడిగాడు యశోవర్ధనుడు. సూర్యవర్మ అందుకు అంగీకరించాడు. ముందుగా అతను వీరపురం వెళ్ళి అక్కడి వ్యవహారాలను తమ కుమారుడు చంద్రవర్మకు అప్పజెప్పి కొద్ది కాలంలోనే రాజధానికి తిరిగి రాగలన్నాడు. ఇందుకు యశోవర్ధనుడు సరేనన్నాడు. సూర్యవర్మ యశోవతి దగ్గర సెలవు తీసుకుని తన విడిదికి వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రమే బయలుదేరి వీరపురం వెళ్లేందుకు సన్నాహాలు ప్రారంభించాడు. సూర్యవర్మ ఈ విధంగా తిరుగు ప్రయాణానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండగా అతన్ని దారిలో పొంచి ఉండి హత్య చేసేందుకు మరొక ప్రదేశంలో ఏర్పాటు జరుగుతున్నవి. దీనికి నాయకుడు సర్పకేతవుడనే సామంతుడు. అతడి రాజ్యం వీరపురి ఎల్లల్లోనే ఉంది. ఎలా అయినా తను వీరపురాన్ని చేజెక్కించుకోవాలని అతడు ఎంతో కాలంగానో వ్యూహాలు పన్నుతున్నాడు. కానీ సాధ్యం కాలేదు. ఈనాడు యశోవర్ధనుడి చిన్న కొడుకైన గుణవర్ధుణ్ణి తన పక్షానికి తిప్పుకోవటం ద్వారా తన పని సానుకూలం కాగలదని అతడు ఊహించాడు. తండ్రి తర్వాత తను రాజు కావటానికి వ్యతిరేకించిన వాడు వీరపుర సామంతుడైన సూర్యవర్మ అని తెలిసినప్పుడు గుణవర్ధుడు నిలువెల్లా దహించుకుపోయాడు. అతడి అండ చూసుకునే తత్తిమా సామంతులు కూడా తనకు వ్యతిరేకులు అయ్యారని అతడు భావించాడు. కానీ సూర్యవర్మను ఒంటరిగా ఎదిరించలేడు. తన వెంట తిరిగే మిత్రుల్లో ఎవరు కూడా అంత ధైర్య సాహసాలు కలవాళ్ళు కారు. గుణవర్ధనుడు సూర్యవర్మ మీద పగ తీర్చుకోవటం ఎలానా అని ఆలోచిస్తున్న సమయంలో సర్పకేతుడు అతన్ని చూడవచ్చాడు. ఇద్దరూ ఒకరి మనోభావాలు ఒకరు తెలుసుకున్నారు. కొద్దిమంది అంగరక్షకులతో వీరపురం పోతున్న సూర్యవర్మను కొండల్లో హఠాత్తుగా ఎదిరించి చంపటం చాలా తేలిక అని సర్పకేతుడు చెప్పాడు. అందుకు అవసరమైన బలగం తన వెంట ఉన్నదన్నాడు. మీరు ఈ పని విజయవంతంగా నెరవేర్చగలిగితే ఏదో ఒకనాడు మీరు కోరిన సహాయం చేస్తాను. బలవంతుడైన సూర్యవర్మ ఆటంకం లేని నాడు నేను రాజు కావటం నిజం అన్నాడు గుణవర్ధనుడు. అందులో సందేహం లేదు. అలా జరుగుతుందని ముందుగానే ఊహించే నేను సూర్యవర్మ సంస్థానాన్ని ఆక్రమించుకునేందుకు అవసరమైన వ్యూహం ఆలోచించి ఉన్నాను. అతడి మరణ వార్త తెలియగానే నా సైన్యం ఆ సంస్థానం మీద పడి ఆక్రమించుకుంటుంది. అందుకు సూర్యవర్మ కొడుకు చంద్రవర్మ పెద్ద ఆటంకం కాదు. నా సైన్యమంతా మామూలు పౌరులు ధరించే ఉడుపులు ధరించి వీరపురం కోటను ఆక్రమించుకుంటారు. యశోవర్ధనుడు మహారాజుకు అది క్రూరుడైన సామంతుడి మీద సంస్థాన ప్రజలు చేసిన తిరుగుబాటుగా కనిపించేట్టుగా చూడాలి అన్నాడు సర్పకేతుడు. అందుకు అవసరమైన సహాయం నేను చేస్తాను. సూర్యవర్మ ప్రజాకంటకుడని మా తండ్రి గారితో సమయం చూచుకొని చెప్తాను. అతడి హత్య వీరపుర సంస్థాన సరిహద్దుల్లోనే జరగటం దీన్ని బాగా బలపరుస్తుంది. తత్తిమా ఏర్పాట్లు మీరు చేయండి అన్నాడు గుణవర్ధనుడు. గుణవర్ధనుడి మాటలు సర్పకేతుడికి చాలా ఉత్సాహాన్ని కలిగించినాయి. బలవంతుడైన సూర్యవర్మ ఆటంకం తొలగినాడు గుణవర్ధుణ్ణి మాహిష్మతి నగర రాజును చేయటం ఏమంత కష్టం కాదని అతనికి తోచింది. సూర్యవర్మను హత్య చేసిన తరువాత తను వీరపుర సంస్థానాన్ని తన సంస్థానంలో కలుపుకోవటమే కాక మాహిష్మతి రాజస్థానంలో కూడా గొప్ప పలుకుబడిని సంపాదించవచ్చు అనుకున్నాడు. ఈ విధంగా సూర్యవర్మను హత్య చేసేందుకు కుట్ర పన్నిన సర్పకేతువు హడావుడిగా రాజధాని నగరం వదిలి తన అనుచరులతో వీరపుర సంస్థాన సరిహద్దుల్లో పొంచి ఉండి సూర్యవర్మ రాక కోసం ఎదురు చూడసాగాడు.
సూర్యవర్మకు తన మీద జరుగుతున్న కుట్ర ఏమీ తెలియదు. అతడు కొద్దిమంది అనుచరులతో సేవకులతో కలిసి ఆ సాయంకాలమే తన సంస్థానానికి బయలుదేరాడు. మధ్యదారిలో ఆ రాత్రికి ఒక చోట మజిలీ చేసి సూర్యోదయం కాగానే మళ్ళీ ప్రయాణం సాగించాడు. ఆనాటి సూర్యాస్తమ సమయానికి సూర్యవర్మ తన సంస్థాన సరిహద్దులను చేరాడు. ఆ ప్రాంతమంతా కొండల చిట్టడుగుల మయం. ఏ ప్రమాదాన్ని శంకించని సూర్యవర్మ తన గుర్రాన్ని ముందుకు నడుపుతూ తను యువరాజు విషయంలో స్వీకరించనున్న కొత్త బాధ్యతల గురించి ఆలోచిస్తున్నాడు. హఠాత్తుగా కొండగుట్టల్లో చిన్న కలకలం బయలుదేరింది. సూర్యవర్మ ఆ ధ్వనిని వింటూనే గుర్రాన్ని ఆపి వెనుదిరిగి తన అంచెలకేసి చూసేంతలో రాళ్ల వెనుక నుంచి చెట్ల వెనుకల నుంచి సామాన్య పౌరుల దుస్తులు ధరించి ఉన్న అనేక మంది సాయుధులైన రౌతులు భీకరంగా అరుస్తూ వాళ్ళ మీద పడ్డారు. సూర్యవర్మ రెప్పపాటు కాలంలో ఒకరి నుంచి కత్తి దూసి శత్రువులను ఎదుర్కొన్నాడు. కానీ ఆసరికి అతడు తన అంచెర్లించి వేరు చేయబడ్డాడు. 10-12 మంది సాయుధులు భీకరంగా అరుస్తూ ఒక్కమ్మడిగా అతని మీద విరుచుకుపడ్డారు. సూర్యవర్మ తన శత్రువ్యూహంలో చిక్కుకున్నానని గ్రహించాడు. ఆ శత్రువు ఎవడో కూడా అతనికి అర్థమైపోయింది. నరకండి, చంపండి, సూర్యవర్మ ప్రాణాలతో బయటపడితే మీ ప్రాణాలు దక్కవు అన్న మాటలు అతడికి వినిపించినాయి. ఆ కంఠస్వరం సర్పకేతుడిదని అతడు వెంటనే పోల్చుకున్నాడు. సూర్యవర్మ చేతికత్తి గాలిలో రివ్వు రివ్వుమని భయంకరంగా ధ్వనించింది. ఎదురుగా ఉన్న శత్రు సైనికుడి తలలతో పాటు పక్కగా ఎదుర్కొని వచ్చిన శత్రువు కుడి చేయి కూడా ఒకే దెబ్బకు గాల్లోనికి ఎగిరి దూరంగా పడినాయి. కానీ అదే సమయంలో మరి 4 శత్రు సైనికులు ఒక్కమ్మడిగా అతని చుట్టుముట్టారు. సర్పకేతుడు భీకరంగా అరుస్తూ తన సైనికులను హెచ్చరిస్తున్నాడు. తనకు మృత్యువు తప్పదని సూర్యవర్మ అనుకున్నాడు. హఠాత్తుగా అతడికి తన కుమారుడు చంద్రవర్మ గుర్తుకు వచ్చాడు. తన మరణం తర్వాత సర్పకేతుడు తన సంస్థానాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించి తీరుతాడు. ముందుగా తన కుమారుని తగు జాగ్రత్తలో ఉండవలసిందిగా హెచ్చరించగలిగితే ఎంత బాగుండును. సుబాహు సుబాహు అని పెద్దగా కేక వేస్తూ సూర్యవర్మ శత్రు అశ్వికుల్లో ఒకడిని కత్తితో నిలువున నరికి మరొకడి గుర్రాన్ని గుండెల్లో పొడిచి అది అదనుగా తన గుర్రాన్ని వెనక్కు తిప్పాడు. అంత దూరం నుంచి అయ్యా ప్రభు వస్తున్నాను అన్న జవాబు వినబడింది. నువ్వు వెంటనే వీరపురికి వెళ్ళి చంద్రవర్మతో సూర్యవర్మ మాట ముగించక ముందే ఒక శత్రు సైనికుడు అతన్ని వెనుక నుంచి కత్తితో పొడిచాడు. ఆ కత్తిపోటుకు సూర్యవర్మ అబ్బా అంటూ గుర్రం మీద నుంచి కిందకు పడిపోయాడు. అదే సమయంలో అతడి శరీరం మీద మరికొన్ని కత్తి దెబ్బలు బలంగా తగిలినాయి. అదిగో ఒకడు పారిపోతున్నాడు, వాణ్ణి తరిమి చంపండి. ఈ వార్త ముందుగా వీరపురంలో తెలియకూడదు అంటూ సర్పకేతుడు గావు కేక పెట్టాడు. ఆ వెంటనే 4-5 అశ్వికులు పారిపోతున్న సుబాహుడి వెంటపడ్డారు. సుబాహుడు సూర్యవర్మ సైనికుల్లో చాలా నమ్మకస్తుడు. అతడు బాల్యం నుంచి సూర్యవర్మను సేవిస్తున్నాడు. అతడు మంచి తెలివితేటలు గలవాడే కాక చాలా ధైర్యసాహసాలు కూడా కలవాడు. తన ప్రభువును రక్షించడం సాధ్యం కాదని గ్రహించగానే సుబాహు అక్కడి నుంచి పారిపోయి జరిగిన ఘోరం సంగతి ముందుగా చంద్రవర్మతో చెప్పాలనుకున్నాడు. అంతలో సూర్యవర్మ హెచ్చరిక వినిపించింది. సుబాహుడు తన గుర్రాన్ని శత్రు అశ్వికుల మధ్య నుంచి పక్కకు దూకించి కొండదారి వెంట నడిపాడు. గుర్రం అతి వేగంగా పరిగెత్తుంది. సుబాహుడు వీరపురం చేరాలంటే ఆ కొండపైన ఉన్న చుట్టుదారి వెంట పోవాలి. ఆ మార్గం చాలా ఇరుకైనది. 2 గుర్రాలు ఎదురెదురుగా తప్పుకునేందుకు మాత్రమే జాగా ఉంటుంది. గుర్రాన్ని కొండ మీదికి ఎక్కిస్తూ సుబాహుడు వెనుదిరిగి చూశాడు. అతని వెంబడిస్తున్న అశ్వికులు కూడా తమ గుర్రాలను ఒకదాని వెనుక ఒకటి కొండ ఎక్కిస్తున్నారు. శత్రు సైనికులకు సుబాహుడికి మధ్య ఉన్న దూరం దాదాపు బాణం వేటుకు అందనట్లుగా ఉంటుంది. తనకు శత్రువులకు మధ్య ఉన్న దూరాన్ని మరికొంత ఎక్కువ చేసుకోగలిగితే తప్ప లేకపోతే శత్రువుల బాణాలు తన ఆహుతి కావలసి వస్తుందని సుబాహుడు గ్రహించాడు. అతడు అలా ఊహిస్తున్నంతలో రెవ్వుమంటూ ఒక బాణం వచ్చి అతడికి 10-12 గజాల వెనుక టక్కుమంటూ ఒక కొండరాయికి బలంగా తగిలి 2గా విరిగి కింద పడిపోయింది. సుబాహుడు తన గుర్రాన్ని గట్టిగా అదిలించాడు. అది మరింత వేగంగా పోసాగింది. వెనుక రివ్వుమనే బాణాల చప్పుడు కేకలు వినిపించసాగినాయి. కొంచెం సేపు తరువాత అతడు వెనుదిరిగి చూశాడు. శత్రు సైనికులకు అతనికి మధ్య ఉన్న దూరం మరికొంత ఎక్కువైంది. కానీ వాళ్ళు వదిలేలా లేరు. అతన్ని అనుసరించిన గుర్రాలు నడుపుతూనే ఉన్నారు. మెలికలుగా కొండను చుట్టి ఉన్న ఆ సన్నని మార్గం వెంట సుబాహుడు తన గుర్రాన్ని జాగ్రత్తగా నడుపుతున్నాడు. అతడికి కుడివైపున ఉవ్వెత్తుగా లేచిన కొండగోడ, ఎడమవైపున అగాధం లాంటి పల్లము ఉన్నాయి. గుర్రం కాలు ఏమాత్రం పట్టు తప్పినా తను అగాధంలో పడి తునకలవటం తప్పదు.
అంతేకాక క్రమంగా చీకటి కమ్ముకోవటంతో మార్గం కూడా అంత స్పష్టంగా కనిపించటం లేదు. కానీ తనను శత్రువులు వెంబడిస్తున్నారన్న సూచనగా గుర్రాల సకిలింపులు, వాటి గిట్టలకు తగిలి దిగువ అగాధంలోనికి జారుతున్న రాళ్ల ధ్వని వినిపిస్తూనే ఉన్నాయి. కొంతసేపటికి బాగా చీకటి పడి చంద్రుడు ఉదయించాడు. మార్గం మరింత మెలికలు తిరుగుతుంది. అలాంటి సమయంలో సుబాహుడికి హఠాత్తుగా శత్రు అశ్వికులు అగాధాలనికి అవతల ఉన్న దారి మీద కనిపించారు. అంతకుముందు అతడు ఆ మార్గాన్నే వచ్చాడు. మధ్య అగాధం ఒకటి వారిని వేరు చేస్తున్నాయి. అడ్డదారిన చూస్తే వాళ్ళు అతడిని చాలా సమీపంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బాణాలు ప్రయోగించేందుకు మంచి అవకాశం అంటూ సుబాహుడు గుర్రం మీద నుంచి దిగేంతలో రివ్వుమంటూ ఒక బాణం వచ్చి గుర్రం డొక్కలో బలంగా తాకింది. గుర్రం ముందు 2 కాళ్లను గాల్లోనికి ఎత్తి పెద్దగా ఘోషించి గుడ్డిదానిలా కుడివైపు ఉన్న కొండ అంచును తలతో ఒకసారి ఢీకొట్టి దబీమంటూ పక్కకు పడిపోయింది. దాంతోపాటు సుబాహుడు కూడా కిందకు పడిపోయాడు. మరుక్షణం గుర్రం పెద్దగా సకిలించి అగాధం వైపుకు దొర్లింది. రికాబులో కాలు చిక్కుకున్న సుబాహుడు కూడా దానితో పాటు అగాధం కేసి ఈడవబడ్డాడు. 5-6 పొర్లిగింతల తర్వాత కొంచెం ఏటవాలుగా ఉన్న ఆ ప్రదేశంలో సుబాహుడి చేతికి ఒక బలమైన చెట్టు కొమ్మ దొరికింది. అతడు దాన్ని బలంగా 2 చేతులతోనూ పట్టుకున్నాడు. అతడి కాలి నుంచి రికాబు జారిపోయింది. గుర్రం పెద్ద ధ్వనితో రాళ్ల మీదుగా మరింత దూరం దొర్లుకుంటూ పోయి పెద్ద శబ్దంతో దిగువన్న అగాధంలో పడిపోయింది. అగాధానికి అవతల గల కొండ మార్గం మీ నుంచి ఒక్కుముడిగా కేకలు, చప్పట్లు వినిపించినాయి. శత్రువులు తన్ను హతమార్చామని భ్రమపడుతున్నారని సుబాహుడు గ్రహించాడు. గుర్రంతో పాటు తను అగాధంలో పడి చిన్నాభిన్నమైపోయాడని వాళ్ళు భావిస్తున్నారు. సుబాహుడు చెట్ల కొమ్మల్లో ఉన్న చోటునే కదల మెదలక ఉండిపోయాడు. ఆ ప్రదేశం కొంత చీకటిగా ఉన్న తెల్లని చంద్రకాంతిలో తన కదిలితే శత్రువులు గుర్తించవచ్చు. అప్పుడు మరొక బాణం తన ప్రాణాలను బలిగుంటుంది. సుబాహుడు కొమ్మల సందుగా శత్రువుల సైనికులకేసి పరీక్షగా చూశాడు. వాళ్ళు గుర్రాలు దిగి అగాధ మంచుకు వచ్చి మోకాళ్ళ మీద వంగి చూసి తరువాత తమ గుర్రాల దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు కూడబలుక్కున్నారు. వాళ్ళు ఒకవేళ తన్ను గుర్తించారేమో అని భయపడుతూ ఉన్న సుబాహుడికి అంతలోనే వాళ్ళ నవ్వులు వినిపించినాయి. తర్వాత వాళ్ళు గుర్రాలను వచ్చిన మార్గం కేసి తిప్పి వాటిని అధిరోహించి బయలుదేరారు. సుబాహుడు నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. రికాబులో చిక్కి మెలిదిరిగిన కాలు నొప్పి పెడుతున్నా అతడికి ఆ సమయంలో అదేమంత బాధ అనిపించలేదు. తాను శత్రువుల చేత పడకుండా తప్పించుకున్నాడు. సూర్యోదయం లోపల వీరపురం చేరి చంద్రవర్మకు జరిగిన ఘోరం సంగతి చెప్పి సర్పకేతుడి మీద పగ తీర్చుకునే ఉపాయం గురించి ఆలోచించవచ్చు. శత్రు సైనికులు కొండ మార్గం మలుపు తిరగగానే సుబాహుడు కొమ్మల చాటు నుంచి బయటకు వచ్చాడు. అతడి దుస్తులు పీలికలుగా అయి ఉన్నాయి. శరీరం చాలా చోట్ల దూకుపోయి రక్తం కారుతుంది. అతడు అక్కడ ఉన్న చెట్ల ఆకులు 2 గుప్పెట్ల నిండా కోసి వాటిని బాగా నులిపి ఆ వచ్చిన ఆకు రసాన్ని తన గాయాలకు పూసుకున్నాడు. అదే సమయంలో అతడి కొంత దాపులుగా కొండ చిరుత అరుపులు వినిపించినాయి. ఆ అరుపులు వింటూనే సుబాహుడు నిశ్చేష్టుడయ్యాడు. ఆ కొండ కోనల్లో చిరుతపులులు, తోడేళ్లే కాక పెద్ద పెద్ద కొండ చిలుళ్ళు కూడా ఉంటావని అతడికి జ్ఞాపకం వచ్చింది. అలాంటి వాటి నోట పడకుండా తను బతికి బయటపడాలంటే రక్షణకు ఏదో ఒక ఆయుధం అవసరం. కానీ తన కత్తిడాలు గుర్రం మీద నుంచి దొర్లినప్పుడు ఎక్కడో పడిపోయినాయి. సుబాహుడు అటు ఇటు కలయ చూసి అందుబాటులో కనిపించిన ఒక దృఢమైన చెట్టు కొమ్మను విరిచి చేతపట్టుకున్నాడు. తర్వాత అక్కడ ఉన్న రాళ్లను, కొమ్మలను ఊతగా చేసుకొని కొంచెం కొంచెంగా పాకుతూ మార్గం మీదికి వచ్చాడు. ఇప్పుడు తను ఏ మార్గాన పోతే వీరపురం దగ్గరో సుబాహుడికి తెలుసు. అతడు గుడ్డి వెలుగులో అతి జాగ్రత్తగా నడుస్తూ బాగా నడిరేయి అయ్యేసరికి కొండకు అద్దిరిన ఉన్న ఒకానొక గ్రామ ప్రాంతానికి చేరాడు. గ్రామం ఇంకా అల్లంత దూరం ఉందనగానే సుబాహుడికి కాగడాల కాంతి, వాటి చుట్టూ చేరి మాట్లాడుకుంటున్న మనుషులు కనిపించారు. ఇంత రాత్రి వేళ గ్రామవాసులకు ఊరి వెలుపల ఏం పని? బహుశా ఈ కాగడాలు బందిపోటు దొంగలేమో అన్న అనుమానం కలిగింది సుబాహుడికి. అంతలోనే గుర్రపు డెక్కల శబ్దం వినబడింది. రస్తా వెంట అతివేగంగా పరుగులు తీస్తున్న రౌతులు కొందరు కాగడాలు పట్టుకొని ఉన్న వాళ్ళని సమీపించి, ఇంకా ఇక్కడే జాగు చేస్తున్నారా? ఓ కదలండి, నడవండి అని హెచ్చరికలిస్తూ ముందుకు వెళ్ళిపోయారు. ఈ సంఘటన సుబాహుడికి ఆశ్చర్యాన్నే కాక అనుమానాన్ని కూడా కలిగించింది. ఆ కాగడాల వాళ్ళు బందిపోట్లు కారు. గుర్రపు రౌతులు ధరించిన దుస్తులు తీరు చూస్తే వాళ్ళు సైనికులుగా కనిపిస్తున్నారు. అయితే వాళ్ళు వీరపుర సైనికులా లేక సర్పకేతుడు సైనికులా? కాగడాల చుట్టూ చేరిన జనం కదలికను వెళ్ళవలసిన ప్రాంతం ఏదై ఉంటుంది?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలంటే తను ఆ కాగడాలున్న చోటుకు వెళ్ళటం ఒక్కటే మార్గమని సుబాహుడు నిశ్చయించుకున్నాడు. ఒకవేళ వాళ్ళు వీరపురం పౌరులే అయితే వాళ్ళ నుంచి తను ఒక గుర్రాన్ని అప్పు తీసుకుని త్వరగా వీరపురాన్ని చేరవచ్చు. అలా కాక వాళ్ళు శత్రువులైతే సుబాహుడు తన దుస్తులకేసి పరీక్షగా చూసుకున్నాడు. ఈ చింకి దుస్తుల్లో తాను పలానా అని ఎవరు గుర్తించలేరన్న ధైర్యం అతడి కలిగింది. అతడు ముందుకు నడిచి కాగడాల వాళ్ళని సమీపించాడు. సుబాహుడు దాపులకు వచ్చే లోపలే కాగడా చుట్టూ చేరిన వాళ్ళల్లో ఒకడు పెద్దగా గొంతెత్తి, అదిగో ఎవడో బిచ్చగాడు వస్తున్నట్లుంది, ఓరైతే తిరిపాం, నువ్వు ఇక అడుక్కు తిన అవసరం లేదు, తెల్లవారే లోపల మేము వీరపురాన్ని కొల్లగొట్టబోతున్నాం, మా వంట వస్తివా, నీకు కూడా అటు ఇటు 14 తరాల సరిపడా సొమ్ము దొరుకుతుంది, ఏమంటావు, వస్తావా అన్నాడు. సుబాహుడు నిర్వీణుడై అంతలోనే తేరుకొని, అవునుదరా, నేను మీ వెంట వీరపురం వస్తాను, నాకు సొమ్మేమీ అవసరం లేదు, బొక్కటానికి ఇంత బువ్వ దొరికితే చాలు అన్నాడు. అవతలివాడు ఏదో అనబోయేంతలో కొందరు రౌతులు వేగంగా అటు వస్తూ సర్పరాజు కేతువుకు జై అంటూ అరిచి, మీలో ఎవరైనా వీరపురం వాళ్ళున్నారేమో ఇప్పుడే చూసుకోండి, తర్వాత ఏడ్చి లాభం లేదు అన్నారు. జనంలో ఒకడు సుబాహుడిని వాళ్ళకు చూపుతూ, ఇక్కడ ఉన్నవాళ్ళమంతా ఒకరినొకరు ఎరుగున్న వాళ్ళమే, వీడెవడో కొత్తవాడు బిచ్చగాడిలా ఉన్నాడు, ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు అన్నాడు. రౌతులు సుబాహుడు ఒక్క తుటి కాలంలో నిశ్చేష్టయ్యాడు. తన అంతం సమీపించిందని కూడా అతడు భయపడ్డాడు. తన యజమాని మరణం సంగతి వీరపురంలో తెలియపరిచిన తరువాత ఇలాంటి ప్రమాదం వచ్చి ఉంటే అతడు లెక్క చేసి ఉండేవాడు కాదు. ఈ క్షణాన తన చావు వీరపుర సంస్థానానికి కూడా ఎంతో వినాశకరంగా పరిణమిస్తుంది. దైవకృప వల్ల తను ఈ రౌతులను మోసపుచ్చి పోగలిగితే ఎంత బాగుంటును. ఎవరు నువ్వు, మాట్లాడవేం అంటూ ఒక రౌతు సుబాహుడిని సమీపించి చేత్తో జుట్టు పట్టుకొని కుదిపాడు. అంతలో జనంలోంచి ఒకడు, పాపం ఆ బిచ్చగాని హింసించకండి, ఉపవాసాలతో మాట పలుకు పడిపోయినట్టుంది అన్నాడు జాలిగా. ఆ మాటలతో సుబాహుడు తెప్పరిల్లాడు. తను మామూలు బిచ్చగాడుగా నటించడం ఏమంత కష్టం కాదని అతడికి ధైర్యం కలిగింది. బాబు, ఇంత రొట్టె ముక్క ఇంత అంటూ సుబాహుడు రౌతు కళ్ళల్లోనికి జాలిగా చూస్తూ గుర్రం కళ్ళాన్ని పట్టుకున్నాడు. ఛీ, ఇదేం పీడ, ఎవడో వీరపురం వేగుడు అనుకున్నాను అంటూ రౌతు గుర్రాన్ని అదిలించి ముందుకు వెళ్ళాడు. వీడేం వేగులవాడు, శరీరంలో ప్రాణం ఉన్నట్టు లేదు, ఈ చింగిరి గుడ్డలు వీడు, అరే శనిగ్రహం, నీ వంటినే మోసుకోలేని వాడికి చేతిలో ఆ లావుపాటి దుడ్డుకరెందుకు అన్నాడు ఒక రౌతు. కొండల్లో చిరుతపుల్ని తోడేళ్లను బెదరకొట్టేందుకు దొరా అన్నాడు సుబాహుడు తడుముకోకుండా. ఈ జవాబు వింటూనే రౌతులతో పాటు జనంలో వచ్చిన కొందరు పొట్ట చెక్కలేలా నవ్వారు. ఎంత గొప్ప వేటగాడివిరా నువ్వు, కాలు తీసి కాలు పెట్టే ఓపిక కూడా లేనివాడివి చిరుతపుల్ని తోడేళ్లను బెదరగొడతావా అన్నారు వాళ్ళు. ఇంత రొట్టె ముక్క పెట్టించండి దొరా, తర్వాత నా ప్రతాపం చూద్దురు గాని, వారం రోజులుగా పచ్చి మంచినీళ్లతో బతుకుతున్నాను అన్నాడు సుబాహుడు. రౌతులు ఈ మాటలేవి వినిపించుకోవడం లేదు. వాళ్ళు గుర్రాలను ముందుకు ఉరికి త్వరగా రాకాశ దిబ్బరకు చేరాలి, అక్కడ మీకు కావలసిన ఆయుధాలు ఇవ్వబడతాయి, తెల్లవారే లోపల వీరపురం మన గుప్పెట్లో చిక్కుతుంది, సర్పకేతు రాజుకు జై అంటూ వెళ్ళిపోయారు. సైనికులు వెళ్ళగానే జనంలోంచి కొందరు ముందుకు వచ్చి సుబాహుడిని చుట్టుముట్టారు. వాళ్లలో ఒకడు సుబాహుడితో, ఎరా అబ్బి, చూడటానికి యువకుడిలాగే కనబడుతున్నావు, కాలు చేయి కూడా బాగానే ఉన్నట్లుంది, ఇలాంటి వాడికి బిచ్చమెత్తుకునే కర్మ ఎందుకు పట్టింది అన్నాడు. అది తెలుసుకునేందుకే ఈ కొండల మీద ఉన్న ఒక గురువును 5 ఏళ్ల నుంచి సేవిస్తున్నాను దొరా, ఆయన నిన్ననే ఇన్నేళ్లుగా నా మీద దయ కలగలేదు, ఇంతకు 1 గంట ముందుగా ఆయన ప్రసన్నుడై కొండ మీద నుంచి కాగడాలతో ఉన్న మీ అందరినీ చూపిస్తూ, ఇవాళ తెల్లవారే లోపల నేను ఇంతకాలంగా పట్టి పీడిస్తున్న శని వదిలిపోతుంది, అంతేకాదు నీ వెంట వచ్చే వాళ్ళ శని కూడా విరగడవుతుంది, అదిగో ఆ కనబడే కాగడాల దగ్గరకు వెళ్ళు అని సెలవిచ్చారు. దాంతో హుటాహుటిగా కొండ దిగి మీ దగ్గరకు వచ్చాను అన్నాడు సుబాహుడు ఇలా చెప్పగానే చుట్టూ చేరిన వాళ్ళు ఒక్క క్షణం కాలం ఆశ్చర్య సంభ్రమాశ్చర్యాలతో నోట మాట రాక తడబడి అంతలోనే తెప్పరిల్లి ఆ కొండ మీద ఉండే మహాపురుషుని గురించి చాలా కాలంగా వినటమే కానీ చూసిన వాళ్ళెవరు లేరు. ఇవాళ తెల్లవారే లోపల వీరపురాన్ని వశపరుచుకొని కొల్లగొట్టబోతున్నాం. దివ్య దృష్టి ఉన్నవాడు కనుక ఆయనకు ముందే ఇదంతా తెలిసినట్టుంది, ఇక మనకు విజయం తప్పదు, త్వరగా బయలుదేరదామన్నాడు. ఆ వెంటనే కొందరు గ్రామంలోనికి పరిగెత్తి సుబాహుడి కోసం ఇన్ని రొట్టెలు పాలు తీసుకొచ్చారు. సుబాహుడు తృప్తిగా వాటితో కడుపు నింపుకున్న తర్వాత అతడి ముందు కొత్త బట్టలు పెట్టి 5 చింకిగుడ్డలు విప్పి వాటిని ధరించమన్నారు. అలాంటి దుస్తుల్లో తాను ఎవరైంది గుర్తించే వాళ్ళు ఉండవచ్చునని అనుమానించిన సుబాహుడు వాళ్ళకేసి ఆప్యాయత ఒలికేలా చూస్తూ, మిత్రులారా,
మీ దయకు కృతజ్ఞుణ్ణి. కానీ ఇప్పుడు నేను ఈ కొత్త దుస్తులు ధరించటం గురువు ఆజ్ఞను ధిక్కరించటం అవుతుంది. నన్ను పట్టి పీడిస్తున్న శని ఈనాటి సూర్యోదయం లోపల వదిలిపోతుంది. ఆ తర్వాత వీటిని ధరిస్తాను అన్నాడు. ఆ వెంటనే జై అంటూ కొందరు దిక్కులు పిక్కెట్టెళ్ళేలా అరిచి సుబావుడి కేసి తిరిగి, ఇంతకు నీ పేరు మీటో మాకు తెలియదు అన్నారు. పేరు అంటూ సుబావుడు కొంచెం తడబడి, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏదైతేనే శని చేత ఇంతకాలంగా పీడించబడుతున్న వాణ్ణి గురువాజ్ఞ మేరకు అది వదలగానే అంటూ ఉండగా జనంలోంచి ఒకడు, ఇవాళతో మనందరి శని వదులుతుంది, ఈనాటి నుంచి నీ పేరు శనివర్ధనుడు అన్నాడు. వెంటనే శనివర్ధనుడికి జై అన్న కేకలు మిన్నుముట్టినాయి. తర్వాత అందరూ కాగడాల వెలుగులో రాకాసి దిబ్బకు బయలుదేరారు. తన వెంట ఉన్నవాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి వాళ్ళంతా కటిక దరిద్రులని, సర్పకేతుడు ధనధాన్యాలు దొరుకుతాయని ఆశ కల్పించటం వల్లనే వాళ్ళు వీరపురం కేసి బయలుదేరుతున్నారని గ్రహించాడు సుబావుడు. నాకు వీరపురాన్ని గురించి బాగా తెలియదు, దాని సామంతుడైన సూర్యవర్మ అంత ప్రజాకంటకుడా అని సుబావుడు జనంలో ఒకరిని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే అతను నవ్వి, ఈ సామంతుల్లో ప్రజాకంటకుడు కాని వాడేవాడు? సూర్యవర్మ సంగతి మాకు తెలియదు కానీ సర్పకేతుడి కన్నా జనకంటకుడు మరొకడు పుట్టబోడు అన్నాడు. అలా అయితే వీరపురాన్ని దోచుకోవటానికి మనం ఎందుకు వెళ్ళాలి? ఆ విధంగా మనం సర్పకేతుకు సాయం చేసిన వాళ్ళం అవుతాం కదా అన్నాడు సుబావుడు. ఆ సరికి వాళ్ళిద్దరి సంభాషణ మరి 4-5 వచ్చి పాల్గొన్నారు. వాళ్ళు సుబావుడి ప్రశ్నకు వింతగా నవ్వి, మనం సర్పకేతుడికి సహాయం చేయడానికి వెళ్ళటం లేదు, వీరపురాన్ని కొల్లగొట్టేందుకు అతడికి సహాయం చేస్తానన్నాడు. మనం అక్కడి నుంచి తెచ్చుకోవడంతా మనదే, అందులో అతడికి కానీ అతడి సైనికులకు కానీ పాలుండదు అన్నారు. మాయకత్వం, దురాశ కరుడు కట్టిన ఈ పల్లెవాసుల్లో తను ఏం మాట్లాడినా లాభం లేదని సుబావుడు గ్రహించాడు. వాళ్ళ దృష్టిలో తమను పాలించే సామంతులందరూ ఒక్కటే, వీలైనప్పుడా ఇతరులను దోచుకుంటున్నారు. అదే ఈ విధంగా అవకాశం చిక్కితే తాము ఇతరులను కొల్లగొడతారు. అది వాళ్ళ మనస్తత్వం. కొద్దిసేపటి తర్వాత అందరూ రాకాసి దిబ్బ ప్రాంతానికి చేరారు. ఆసరికే అక్కడ వంద సంఖ్యలో జనం చేరి ఉన్నారు. వాళ్ళల్లో చాలామంది దగ్గర వెలుగుతున్న పెద్ద పెద్ద కాగడాలున్నాయి. వాళ్ళందరినీ కొందరు సైనికులు సోలుపోలుగా నిలబెడుతున్నారు. సుబావుడు ఉన్న ముఠాను కూడా ఒకచోట నిలబెట్టారు. ఆ తర్వాత దళనాయకుల దుస్తుల్లో ఉన్న కొందరు అశ్వికులు ముందుకు వచ్చి అక్కడ చేరిన జనాన్ని ఉద్దేశించి ఈ విధంగా చెప్పారు. మహాశక్తి సంపన్నుడు, దయామయుడు అయిన సర్పకేతరాజు సహాయం వల్ల మీరు ఈనాటితో దరిద్ర బాధ నుంచి విముక్తులవుతారు. ఇప్పటి సమస్య ఏమిటంటే వీరపుర పట్టణంలో ఎలా ప్రవేశించటమా అనేది. పట్టణ ద్వారపాలకుల్ని మోసగించి ఒకసారి ద్వారాలు తెరిచేలా చేశామంటే ఆ తర్వాత మనకు పట్టణంలో అడ్డు నిలబడగల శక్తి ఏమీ ఉండదు. కనుక మీలో 100 మంది ముందుగా పట్టణ ద్వారాలను సమీపించి ఆహాకారాలు చేస్తూ సర్పరాజు సైనికులు మీ గ్రామాల మీద పడి దోచుకుంటున్నట్టు ఆర్తనాదాలు చేయండి. ఆ కేకలకు కాపలా వాళ్ళు ద్వారాలు తెరుస్తారు. వెంటనే మీరు పక్కకు తొలగి దారి ఇస్తే పౌర దుస్తుల్లో ఉన్న మా సైనికులు పట్టణంలో చొరపడతారు. వారి వెనుకగా ప్రవేశించి మీరు మీ ఇష్టం వచ్చినట్టు నగరాన్ని కొల్లగొట్టవచ్చు. మీరు మాత్రం వీలైనప్పుడల్లా యశోవర్ధన మహారాజుకు జై అంటూ మాత్రం నినాదాలు చేస్తూ ఉండాలి. యశోవర్ధన మహారాజు పంపగా వచ్చారని భ్రమపడి సూర్యవర్మ సైనికుల్లో కొందరైనా మిమ్మల్ని ఎదుర్కొనేందుకు భయపడతారు. మిగిలిన వాళ్లను పౌరదుస్తుల్లో ఉండే మా సైనికులు హతమారుస్తారు. ఏ పరిస్థితిలోనూ మీరు సర్పకేతురాజు పేరు ఉచ్చరించరాదు. నాయకుల మాటలు ముగిసే లోపల జనంలోంచి యశోవర్ధన మహారాజుకు జై అన్న కేకలు వినిపించినాయి. వీరపురాన్ని ఆక్రమించుకోవటానికి ఇంత నిగూఢమైన కుట్ర జరుగుతుందని అర్థం కాగానే సుబాహుడు నిర్వీడైపోయాడు. తను వీళ్ళ నుండి విడిపడి ముందుగా వీరపురం ప్రవేశించి చంద్రవర్మకు ఈ మోసాన్ని గురించి తెలియపరిచితే ప్రమాదం జరగకుండా అతన్ని నగరాన్ని రక్షించవచ్చు. కానీ వీళ్ళందరి దృష్టి నుంచి తప్పుకొని పారిపోవటం ఎలా? సుబాహుడు ఈ విధంగా ఆలోచిస్తున్నంతలో జనం మహాప్రవాహంలా ముందు కదిలారు. వాళ్ళల్లో చాలామంది పౌరదుస్తుల్లో ఉన్న సర్పకేతుడు సైనికులని అని అతడు గుర్తించాడు. అందరికన్నా ముందు పరుగులు తీస్తున్న 100 మంది ప్రజలతో సుబాహుడు కలిశాడు. చూస్తుండగానే వాళ్ళు పట్టణ ద్వారాలను సమీపించారు. వెంటనే జనంలో కొందరు శోకిస్తున్నట్లుగా ఎలుగెత్తి, అయ్యా ద్వారాలు తెరండి, సర్పకేతుడి సైనికులు మా గ్రామాల మీద పడి కనబడిందల్లా దోచుకుంటున్నారు, ప్రజలను హింసిస్తున్నారు, మాకు వెంటనే సైనిక సహాయం కావాలి అని కేకలు పెట్టారు.
పట్టణ ద్వారాల వెనుక ఉన్న కాపలా వాళ్ళు ద్వారాలు తెరవటము మానటమా అని సందేహించే లోపల జనంలోంచి మరికొందరు భయకంపితులైన వాళ్ళలా, అయ్యా మాకు సూర్యవర్మ రాజే వారి దిక్కు, మా మరో వారికి చెప్పుకొనియండి అంటూ బిగ్గరగా అరిచారు. ఆ వెంటనే ద్వారాలు తెరవబడినాయి. అప్పటి వరకు వాటి దగ్గర ఉన్న వాళ్ళు పక్కలకు తప్పుకున్నారు. మరుక్షణంలో పౌరదుస్తుల్లో ఉన్న సర్పకేతుడు సైనికులు అప్పటి వరకు దాచి ఉంచిన ఆయుధాలు బయటకు తీసి కాపలా వాళ్ల మీద పడి చూస్తుండగానే కొందరిని చంపి మిగతా వారిని ఖైదీలుగా పట్టుకున్నారు. జనం రణగణధ్వని చేస్తూ ఒక్కముడిగా ముందుకు కదిలారు. సుబాహుడు ఒక్క గంతులో ద్వారం దాటి పెనుగులాడుతున్న కాపలా వాళ్ల పక్క నుంచి ముందుకు పరిగెత్తాడు. అదే సమయంలో వెనక నుంచి కేకలు చప్పట్లు వినిపించినాయి. ఎవడా పరిగెత్తేది? జనమంతా కలిసికట్టుగా వెళ్ళాలి, వాడిని పట్టుకోండి. మరుక్షణం 4-5 సర్పకేతుడు సైనికులు ఆగు ఆగు అంటూ సుబాహుని వెంటపడ్డారు. తను చావో బతుకో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సుబాహుడు నిశ్చయించుకొని చెంగున వెనుదిరిగి సమీపిస్తున్న సైనికుణ్ణి ఎగిరి డొక్కలో బలంగా తన్ని వాడు వెనక్కు పడిపోయే లోపల వాడి చేతగల కత్తిని లాక్కున్నాడు. ఇంతలో మరొక సైనికుడు అతన్ని సమీపించాడు. సుబాహుడు తన కత్తితో వాడిని బలంగా గుండెల్లో పొడిచి మరికొందరు సైనికులు రావటం గమనించి టక్కున వెనుదిరిగి రాజప్రసాదం కేసి పరిగెత్తసాగాడు. సుబాహుడు తన తాత్కాలికంగా ప్రమాదం నుంచి బయటపడినా తన్ను బెన్నాడి కొందరు సైనికులు వస్తున్నట్లు వాళ్ళ అడుగుల చప్పుడును బట్టి గుర్తించాడు. ఆగి వెనుదిరిగి చూసుకునేందుకు కూడా అవకాశం లేదు. తను ఎంత త్వరగా పరిగెత్తి రాజప్రసాదంలో చొరబడుగుతానా అన్న దాని మీదే అతడి మనసు కేంద్రీకరించబడి ఉంది. వెనుక కేకలు చప్పట్లు మరింత దగ్గర అవుతున్నాయి. అంతలో సుబాహుడు రాజప్రసాదం ముందున్న జలయంత్రం చాటుగా ముందుకు పరిగెత్తి ప్రసాద ద్వారం ముందు కాపలా భటులను ఉద్దేశించి, నేను సుబాహుణ్ణి, దారి ఇవ్వండి, నన్ను తరుముకొస్తున్న వాళ్ళు సర్పకేతుడి సైనికులు, వాళ్ళని అడ్డగించండి, మన భటులందరికీ హెచ్చరిక ఇవ్వండి అంటూ కాపలా భటుల దారి ఇవ్వగా చెంగున ప్రసాదంలో ప్రవేశించాడు. ఈ లోపల కాపలా భటులు కత్తులు దూసి తమను సమీపిస్తున్న సర్పకేతుడు సైనికులను ఎదుర్కొన్నారు. సుబాహుడు చంద్రవర్మ ఉండే మేడపై భాగానికి మెట్ల మీదుగా పరిగెత్తుతూ ఎలుగెత్తి, యువరాజా, ఘోర ప్రమాదం, సర్పకేతుడు సైనికులు పట్నంలో జొరబడ్డారు అంటూ కేకలు పెట్టసాగాడు. సుబాహుడి కేకలు నిద్రిస్తున్న చంద్రవర్మ ఉలిక్కి పడి లేచి హడావిడిగా పడక గది నుంచి బయటికి వచ్చాడు. ప్రసాదం ముందు గల రాజమార్గం మీద పెద్ద కలకలం వినబడింది. అతడు ఆశ్చర్యపడుతూ మిద్దె మీదికి పరిగెత్తి పిట్టగోడ నానుకొని ఆ కలకలం నుంచి వచ్చిన వైపుకు చూచేంతలో సుబాహుడు రొప్పుతూ అక్కడికి వచ్చాడు. యువరాజా, సర్పకేతుడి సైనికులు మోసం చేసి పట్టణ ద్వారాలు తెరుచుకొని లోపల ప్రవేశించారు. మన భటులను హెచ్చరించండి. శత్రు సైనికులు చాలా మంది ఈసరికే ప్రసాద ప్రాంగణంలో ప్రవేశి ఉండవచ్చు అన్నాడు. చంద్రవర్మ ఒక్క త్రుటి కాలంలో నిశ్చేష్టయ్యాడు. అంతలో రాజమార్గానికి ఇరువైపులా ఉన్న గృహాల నుంచి పెద్ద పెద్ద మంటలు లేచినాయి. గుర్రాల సకిలింపులు, సైనికుల కేకలు, గృహస్థుల ఆర్తనాదాలు చూస్తుండగానే మిన్నుముట్టినాయి. చంద్రవర్మ సుబాహుడి కేసి తిరిగి, మా తండ్రి గారు ఎక్కడా? ఆయన వెంట నువ్వు యశోవర్ధన్ రాజుగారి వద్దకు వెళ్ళావు కదా అని అడిగాడు. సుబాహుడు ఆ ప్రశ్న వింటూనే వెలవెలపోయాడు. అతడు ఎంత ప్రయత్నించినా నోట మాట రాలేదు. ఇప్పటి విపత్కర పరిస్థితుల్లో సూర్యవర్మ దుర్మరణం సంగతి చెప్పటం ఏమీ మంచిది కాదని అతనికి మెరుపులా తోచింది. ముందు ద్రోహబుద్ధితో పట్నం ప్రవేశించిన సర్పకేతుడు అనుచరులను సర్వనాశనం చేయాలి. తర్వాత అవకాశం కలగానే అన్ని విషయాలు సాకల్యంగా మాట్లాడుకోవచ్చు. యువరాజా, తమ తండ్రి గారు వీరపురి మార్గంలో ఉన్నారు. ప్రస్తుత కర్తవ్యం గురించి ఆలోచించండి. ఇప్పటికే సర్పకేతుడు సైనికులు పట్టణానికి నిప్పంటున్నారు. ఏ నిమిషంలో అయినా వాళ్ళు రాజప్రసాదం ప్రవేశించవచ్చు అన్నాడు సుబాహుడు వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. అంతలో మిద్దెపైకి వచ్చే మెట్ల మీద కలకలం బయలుదేరింది. వాళ్ళు శత్రు సైనికులు కావచ్చునన్న అనుమానం కలిగింది సుబాహుడికి. అతడు ఒక్క గంతులో చంద్రవర్మ పడగదిలో జొరబడి గోడకు వేలాడుతున్న కత్తులు 2 తీసుకొని బయటకు వచ్చి వాటిల్లో ఒకదాన్ని చంద్రవర్మకిచ్చాడు. ఇట్ల మీద నుంచి యువరాజా, యువరాజా అన్న కేకలు వినిపించినాయి. ఆ కంఠస్వరం గుర్తించిన చంద్రవర్మ, ఎవరు? సేనాని అంటూ బదులు కేక వేశాడు. వీరపుర సేనాని ధీరమల్లుడు ఆ కేక వింటూనే సూటిగా చంద్రవర్మ ఉన్న చోటుకు పరిగెత్తుకొచ్చాడు. యువరాజా, ప్రమాదం ముంచుకొస్తుంది. యశోవర్ధన మహారాజు మన మీద ఎందుకు కత్తి కట్టారో నాకు తెలియటం లేదు. ఆయన పంపగా వచ్చిన సైనికులు పట్టణం మీద పడి కనపడిన గృహానికల్లా నిప్పు పెడుతూ దోచుకుంటున్నారు. కొందరు పట్టణ ప్రజలు కూడా ఆ సైనికులతో కలిశారు అన్నాడు ధీరమల్లుడు. యశోవర్ధన మహారాజు పంపగా వచ్చిన సైనికులు అన్నమాట వింటూనే చంద్రవర్మ నిలువెల్లా వణికిపోయి, సేనాని
అని ఏమో చెప్పబోయేంతలో సుబాహుడు అందుకొని, యువరాజా, ఆ సైనికులు యశోవర్ధన మహారాజు పంపగా వచ్చిన వాళ్ళు కాదు. మన పట్టణంలో ప్రవేశించేందుకు, తరువాత మనల్ని మోసగించేందుకు సర్పకేతుడు పనిన యుక్తి అది. నేను మారువేషంలో వాళ్లతో పాటు పట్టణంలో ప్రవేశించాను. పౌర దుస్తుల్లో ఉండి సైనికులకు సహాయం చేస్తున్న వాళ్ళు మన పట్టణవాసులు కారు. వాళ్ళంతా సంస్థాన ఎల్లల్లో ఉండే పల్లెవాసులు. డబ్బు దొరుకుతుందని ఆశ చూపి ఇక్కడికి తెచ్చారు అన్నాడు. ఈ జవాబు వింటూనే సేనాని ధీరమలుడు నిశ్చేష్టుడయ్యాడు. తరువాత అతడు చంద్రవర్మ కేసి తిరిగి, సుబాహుడు చెప్పేది నిజంలా తోస్తుంది. సర్పకేతుడు ఇలాంటి కుటిల పద్ధతులు అవలంబించడంలో అందవేసిన చెయ్యి. మహాష్మతి నగరం వెళ్ళిన మహారాజులు కూడా అతడి వల్ల ఏదైనా అపాయం కలగవచ్చు అన్నాడు ధీరమలుడు. ముందు మనం చిక్కుకున్న అపాయం సంగతి ఆలోచించండి. సేనాని, మన భటులందరినీ సమాయత్తపరిచి శత్రువులను పట్టణం నుంచి బయటకు తరిమే మార్గం మీద యోచించండి అంటూ సుబాహుడు చంద్రవర్మ కేసి చూశాడు. చంద్రవర్మ సుబాహుడు చెప్పిన దానికి అవునన్నట్లు తల ఊపి, సేనాని, రాజప్రసాద రక్షణ సంగతి ఏమిటి? దీని రక్షణకు ఎలాంటి ఏర్పాట్లు చేశావు అని అడిగాడు ఆదుర్దాగా. యశోవర్ధన మహారాజుకు జై అంటూ కొందరు సాయుధులు కావలి వాళ్ళను తప్పుకొని భవన ప్రాంగణంలో ప్రవేశించారు. కానీ ఆ వెంటనే మన భటులు వాళ్ళని ఎదుర్కొని హతమార్చడం జరిగింది. ఆ వచ్చిన వాళ్ళు సర్పకేతుడి సైనికులని మన వాళ్లకు ముందుగానే సుబాహుడు హెచ్చరిక ఇవ్వటం చాలా లాభించింది అన్నాడు ధీరమల్లుడు. అయితే మన భటులందరినీ ఆయుత్తపరచు. కొద్దిమంది భటులను ఇక్కడ కాపలా ఉంచితే సరిపోతుంది. తక్కిన వారిలో పట్టణం ప్రవేశించి ఆ సర్పకేతుడు సైనికులను వేటాడతాం అన్నాడు చంద్రవర్మ. భటులందరూ ఆయత్తపరచబడ్డారు యువరాజా. యశోవర్ధన మహారాజు పేరు కొట్టే జేజేలు నన్ను కలవరపరిచినాయి. అందుకే మీ దగ్గరకు వచ్చాను అన్నాడు ధీరమలుడు. ఆ సరికి పట్టణంలో అనేక చోట్ల పెద్ద పెద్ద మంటలు లేచినాయి. ఒక్క రాజమార్గం వైపు నుంచే కాక అన్ని వైపుల నుంచి కేకలు, ఆర్తనాదాలు వినబడుతున్నాయి. చంద్రవర్మ మిద్దెపై నుంచి కాలిపోతున్న పట్టణం కేసి ఓసారి సాలోచనంగా చూసి పెద్దగా నిట్టూరుస్తూ మెట్లు దిగి భవనం ముందుకు వచ్చేశాడు. అక్కడ ఆయుధాలైన భటులు 400-500 మంది సోలువుగా నిలబడి ఉన్నారు. వారి పక్కనే అశ్వారుడై కొందరు రౌతులు పెద్ద పెద్ద ఈటలు బూని సర్వసన్నద్ధంగా ఉన్నారు. చంద్రవర్మ ఓ 50 మంది భటులను, 10 మంది అశ్వికులను రాజప్రసాద రక్షణకు వినియోగించి మిగతా వారిని 2 సమభాగాలుగా విభజించి ఒక భాగాన్ని సేనాని ధీరమల్లుడికి ఒప్పచెప్తూ, సేనాని, నేను కోట ద్వారాలు దాటి రాజమార్గం మీదకి వెళ్ళగానే తూర్పు దిక్కుకు తిరుగుతాను. నువ్వు నీ భటులతో పడమటి దిక్కుకు వెళ్ళటం మంచిది. ఇద్దరం ఆ విధంగా శత్రు సైన్యం ఛేదించుకుంటూ అర్ధచంద్రాకారంగా తిరిగి ఉత్తర ద్వారాన్ని చేరుకుందాం. ఒకవేళ దైవ నిర్ణయం మరో విధంగా ఉంటే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉండే నిర్ణయాలు ఎవరికి వారు చేసుకోవటం తప్ప మరో మార్గం లేదు అన్నాడు. యువరాజా, మీరు మాత్రం అనవసర ప్రమాదాలకు లోను కాకండి. ఈ చీకటి మాటన శత్రువుల బలం తెలియటం లేదు అన్నాడు ధీరమలుడు. ఆ వెంటనే 2 సైన్య విభాగాలుగా సూర్యవర్మ మహారాజుకు జై అంటూ ప్రసాద ప్రాంగణం దాటి పట్టణంలో ప్రవేశించాయి. అప్పటికి తూర్పు దిక్కు తెలతెలవారుతుంది. సాయుధుడై గుర్రం మీద ఉన్న సుబాహుడు చంద్రవర్మకు దాపునే తగలబడుతున్న గృహాలను చూపిస్తూ, యువరాజా, సర్పకేతుడు తన కుటిల యత్నంలో కొంతవరకు విజయం సాధించాడు. అతని పక్షాన పట్టణంలో ప్రవేశించిన వారిలో సురక్షితులైన సైనికులు బహుకొద్ది మంది. ఎక్కువ భాగం దోపిడీ కోసం వచ్చిన పల్లెవాసులు. నిర్దయంగా వాళ్లలో కొందరినైనా హతమార్చగలిగితే మా వాళ్ళు ప్రాణాలు అరచేత పట్టుకుని నగరం వదిలి పారిపోతారు. అలా చేద్దామంటారా అన్నాడు. చంద్రవర్మకు ఈ ఆలోచన బాగానే ఉన్నట్టు అనిపించింది. అతడు తన వెంట ఉన్న అశ్వికులను హెచ్చరించి పెద్దగా జై జై నివాదాలు చేస్తూ కాగడాలు పట్టుకొని అటూ ఇటూ పరిగెత్తున్న దోపిడీదారుల మీదకి ఉరికొల్పాడు. మరుక్షణంలో అశ్వికుల చేత గల ఈటలు దోపిడీదారుల వెన్నుల్లోనూ గుండెల్లోనూ బలంగా గుచ్చుకున్నాయి. ఆ వెంటనే సూర్యవర్మ సైనికులు అంటూ ఆ ప్రాంతమంతా గగ్గోలు బయలుదేరింది. మరుక్షణమే రాజమార్గం పక్కల అటూ ఇటూ ఉన్న సందుల గొంతుల నుంచి సూర్యవర్మ సైనికుల ఎక్కడా అన్న కేకలతో పాటు పరిగెత్తి వస్తున్న గుర్రాల గిట్టల చప్పుడు కూడా వినపడింది. శత్రు సైనికులను హతమార్చేందుకు చంద్రవర్మకు అది మంచి అదనుగా కనబడింది. అతడు తన భటులతో సగం మందిని శత్రు సైనికులు వస్తున్న గొంతుకి అటువైపుగా నిలబెట్టి తక్కిన సగం మందితో రెండో వైపు నిలబడ్డాడు. రాజమార్గం చేరేందుకు ముందు వెనకలు చూడకుండా వస్తున్న శత్రు అశ్వికులు వచ్చిన వారిని వచ్చినట్లు ఇరువైపుల నుంచి ఎదుర్కొని తల నరికేశాడు చంద్రవర్మ.
అతడి ఊహం పారింది. మితిమీరిన ఉత్సాహంతో సర్పకేతుడి సైనికులు రాజమార్గం మీద ఏమున్నదో చూసుకోకుండా గొంతులోంచి వేగంగా రాజమార్గం చేరేందుకు ప్రయత్నించారు. ఇరువైపులా సర్వసన్నద్ధంగా ఉన్న చంద్రవర్మ భటులు వచ్చిన వారిని వచ్చినట్లు తమ ఈటలతో పొడవసాగారు. అక్కడ జరుగుతున్న బీభత్సాన్ని గుర్తించి తిరిగి పారిపోయే లోపలే శత్రువుల్లో ఎక్కువ భాగం చంద్రవర్మ భటుల చేత నిర్దయంగా హతమార్చబడ్డారు. ఈ విజయంతో చంద్రవర్మ భటుల్లో ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం కలిగింది. వాళ్ళు ఒక్కమ్మడిగా సూర్యవర్మ మహారాజుకు జై అంటూ రాజమార్గం మీద కనబడిన ప్రతి శత్రు సైనికుడిని బందిపోటును వేటాడి తమ ఈటలతో కత్తులతో పొడవసాగారు. పట్టణ ప్రజలు కూడా తమ యువరాజు భటులతో పోరాటం గుర్తించి దొరికిన ఆయుధమల్లా చేతబూని శత్రువుల మీద విరుచుకుపడ్డారు. కొద్దిసేపట్లో చంద్రవర్మ ఎదురుపడిన శత్రువులనెల్లా హతమారుస్తూ ఉత్తర ద్వారం సమీపించాడు. పడమటి వైపుగా శత్రు సంహారానికి బయలుదేరిన సేనాని ధీరమల్లుడు కూడా అల్లంత దూరంలో కనిపించాడు. కానీ అతని వెనుక భాగాన పెద్ద అశ్విక దళం ఒకటి కదులుతూ ఉండడం చంద్రవర్మ కంటబడింది. ఉండగానే ధీరమల్లుడు తన అశ్వికులతో చంద్రవర్మను సమీపించి, యువరాజా, మనం వెంటనే రాజప్రసాద్ దుర్గం చేరటం మంచిది. సర్పకేతుడు స్వయంగా మరికొంత సైన్యంతో పట్టణం ప్రవేశించాడు. అసంఖ్యాకులైన శత్రు సైనికులతో స్వల్ప సంఖ్యలో ఉన్న మనం ముఖాముఖి తలపడడం ఆత్మహత్యతో సమానమవుతుంది. దుర్గరక్షణకు ఆసరాతో పోరాడదాం. ఈ లోపల సరిహద్దుల్లో ఉన్న మన సైన్యం సహాయం రావచ్చు అన్నాడు. సర్పకేతుడు మరికొంత సైన్యంతో పట్టణం ప్రవేశించాడనే వార్త చంద్రవర్మకు పిడుగుపాటలా తోచింది. దీని అర్థం అతడు మాయోపాయాన్ని పరిత్యజించి ప్రత్యక్షంగా దండోపాయానికి పూనుకున్నాడన్నమాట. చంద్రవర్మ తన సైన్యాన్ని గిరుక్కున వెనక్కు తిప్పాడు. వాహుడు ధీరమల్లుడు తమ తమ గుర్రాలను అతడికి ఇరువైపులా నడిపారు. భటులు వెంటరాగా అందరూ అతివేగంగా ప్రసాదం కేసి బయలుదేరారు. దారిలో ఎక్కడా వారిని శత్రువులు ఎదుర్కోలేదు. కానీ వారందరూ రాజప్రసాదాన్ని ఆ ప్రాంతాన్ని సమీపించేసరికి దాని ముఖద్వారం ముందు శత్రుపదాపతి సైనికులు అశ్వికులు కనిపించారు. వాళ్ళందరూ ద్వారాన్ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అది చూసి చంద్రవర్మ భీకరంగా గర్జిస్తూ తన భటులతో ఒక్కుమ్మడిగా వాళ్ల మీద విరుచుకు. చంద్రవర్మ భటులకు సర్పకేతుడి సైనికులకు దుర్గముఖ ద్వారం వద్ద భీషణ పోరాటం జరిగింది. సంఖ్యలో 4-5 సర్పకేతుడి సైనికులు ప్రారంభంలో చంద్రవర్మ భటుల దాటికి తట్టుకోలేక కొంత వెనుకకు తగ్గారు. కానీ కొద్దిసేపటిలోనే వాళ్లకు చంద్రవర్మ భటులు స్వల్ప సంఖ్యలో ఉన్నారని తెలిసి ధైర్యం తెచ్చుకుని తెగించి పోరాడసాగారు. ఈ విధంగా కొంతసేపు సంకుల సమరం సాగింది. తను ఎంత ప్రయత్నించినా దుర్గద్వారాలను చేరుకోలేకపోవటంతో చంద్రవర్మ ఏమి చేయటమా అని ఆలోచించేంతలో దూరంగా మరొక అశ్విక దళం వస్తున్న సూచనగా పెద్ద ధ్వని వినపడింది. ఆ వెంటనే సుబాహుడు తన గుర్రాన్ని చంద్రవర్మ పక్కకు నడిపి, యువరాజా, మనం పెద్ద చిక్కుల్లో పడబోతున్నాం. మన వెనుక నుంచి ఎదుర్కొనేందుకు సర్పకేతుడు కొత్త అశ్వికులతో రంగంలోనికి దింపుతున్నాడు అన్నాడు. అప్పటి పరిస్థితుల్లో తను దుర్గంలోనికి చొరబడగలం సాధ్యమయ్యే పని కాదని నిర్ణయించుకున్నాడు చంద్రవర్మ. 2 శత్రు సైన్యాల మధ్య చిక్కుకుపోకుండా బయటపడమే తక్షణ కర్తవ్యంగా అతడికి తోచింది. సేనాని ధీరమల్లుడు కూడా తానున్న విషమ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. సైనికులు చేసే రణగుణధ్వనితో అతడు పెద్దగా ఎలుగెత్తి, యువరాజా, మీరు ఇక్కడి నుంచి త్వరగా బయటపడడం మంచిది. నేను నా భటులతో మీకు మార్గం కల్పిస్తాను అన్నాడు. చంద్రవర్మకు ఆలోచించేందుకు కూడా వ్యవధి లేదు. శత్రువుల అశ్విక దళం వెనుక నుంచి త్వరగా చేరువవుతుంది. అతడు గుర్రాన్ని దుర్గద్వారాల నుంచి వెనుకకు తిప్పుతూ సుబాహు అని పెద్దగా కేక వేసి తన కత్తితో శత్రు సైనికుల మధ్యగా దారి నరుక్కుంటూ తిరోగించసాగాడు. సుబాహుడు కూడా తన యజమాని వెనుకనే తన గుర్రాన్ని పరిగెత్తించాడు. చంద్రవర్మ సుబాహుడు శత్రు సైనికుల మధ్య నుంచి బయటపడి పారిపోతున్నంతలో అది గ్రహించిన శత్రు అశ్వికులు కొందరు వాళ్లను వెంబడించేందుకు ప్రయత్నించారు. కానీ సేనాని ధీరమల్లుడు వారి మార్గాన్ని అటకాయించాడు. ఈ అదనులో చంద్రవర్మ సుబాహుడు యుద్ధరంగానికి దూరంగా పారిపోసాగారు. వాళ్ళిద్దరూ ఆ విధంగా కొంత దూరం రాజమార్గం వెంట వెళ్ళి తరువాత తమ గుర్రాన్ని నగర దక్షిణ ద్వారం కేసి తిప్పారు. నగరంలో నుంచి బయటపడాలంటే బహుశా తమకు ఆ దక్షిణ ద్వారం ఒక్కటే శరణ్యమని చంద్రవర్మ నిశ్చయించుకున్నాడు. తక్కిన ద్వారాలన్నీ శత్రువుల ఆధీనంలో ఉన్నట్టు అతడికి తెలుసు. చంద్రవర్మ సుబాహుడు దక్షిణ ద్వారం అల్లంత దూరంలో ఉందదనగా తమ గుర్రాలను ఆపి ద్వారం దగ్గర శత్రు సైనికుల కోసం పరీక్షించి చూశారు.
అక్కడ పెద్ద శత్రు సైన్యం ఉన్న సూచనలు లేవు. కొందరు జనులు ఆ ద్వారం వెంట బయటకు పోతున్నారు. 5-6 శత్రు సైనికులు ద్వారానికి ఒక పక్కగా నిలబడి సంభాషించుకుంటున్నారు. వారి గుర్రాలు అంత దూరంలో మేకుల కట్టవేయబడి ఉన్నవి. యువరాజా, సేనాని ధీరమల్లుడు ఇంకా శత్రు సైనికులను మన వెంట వెంబడించకుండా నిలువరిస్తూ ఉండాలి. అయినా అతడికి సహాయంగా ఉన్న కొద్దిమంది భటులతో అతడు ఇంకెంతసేపు శత్రువులను మనం వెంబడించకుండా ఆపలేడు. కనుక మనం త్వరగా నగరం నుంచి బయటపడడం మంచిది. ఒక్క దూకున ద్వారం దాటి పోదామన్నాడు. చంద్రవర్మ అవునన్నట్టు తల ఊపి గుర్రాన్ని గట్టిగా అతిలించాడు. అదే సమయంలో ద్వారం వద్ద మంతనాలాడుతున్న శత్రు సైనికుల దృష్టి వాళ్ల మీదికి ప్రసరించింది. వాళ్ళు ఉలిక్కిపడి అంతలోనే వరించి కత్తులు దూసి ఏయ్ అంటూ గుర్రాలకేసి పరిగెత్తబోయారు. సుబాహు, మనం వెంటనే ద్వారం దాటిపోవాలి. గుర్రాన్ని ఆపకండగా పరిగెత్తిస్తూనే నీ కత్తి వేటుకు దొరికిపోతే మాత్రం ఈ శత్రు సైన్యులకు తెగనార్చాలి అంటూ చంద్రవర్మ తన గుర్రాన్ని ద్వారం కేసి ఉరికించాడు. శత్రు సైనికుల్లో 3 ఈ లోపల తమ గుర్రాలను చేరి వాటిని మేకుల నుంచి విప్పుతున్నారు. 2 సైనికులు మాత్రం దారికి అడ్డంగా నిలబడి ఆగండి, ప్రాణాలు దక్కవు అంటూ కత్తులు దూశారు. ప్రాణాలు దక్కంది ఎవరికి అంటూ సుబాహుడు వేగంగా పరిగెత్తున్న తన గుర్రం మీద నుంచి ఒక పక్కకు ఒరిగి కత్తితో ఒక సైనికుడి తలను మొండం నుంచి వేరు చేశాడు. 2వ సైనికుడిపై చంద్రవర్మ కత్తి విసిరేంతలో ఆ సైనికుడు ప్రమాదాన్ని గ్రహించి చటుక్కున భూమి మీదకి బోర్లా పడిపోయాడు. ఈ లోపల శత్రు సైనికులు తమ గుర్రాలను ఎక్కి చంద్రవర్మ సుబాహుల వెంట పడ్డారు. చంద్రవర్మ వెనిది చూడకుండా ద్వారాన్నించి తన గుర్రాన్ని వేగంగా బయటకు దూకించి సూటిగా ఉన్న బాట వెంట పరిగెత్తించసాగాడు. ముందు చంద్రవర్మ, కొంచెం వెనుకగా సుబాహుడు తమ గుర్రాలను మహావేగంగా పరిగెత్తిస్తున్నారు. వారి కొంచెం దూరంలో 4 శత్రు అశ్వికులు రణగణ ధ్వని చేస్తూ వస్తున్నారు. యువరాజా, మనం ఆగి ఈ శత్రువుల అంతు తేల్చుకోవటం మంచిదేమో, వీళ్ళు మనల్ని వదిలేలా లేరు అన్నాడు సుబాహుడు. మనం ఆగటం మహాప్రమాదం. ఈ పాటికి మనం నగరం నుంచి పారిపోయిన సంగతి సర్పకేతుడి వరకు వెళ్ళి ఉంటుంది. అతడు తప్పక మనల్ని వేటాడేందుకు పెద్ద బలగంతో బయలుదేరుతాడు. ఈ శత్రు సైనికులను ఇంకా వెంబడించని ఆ కనబడే కొండ సానువుల్లో చేరగానే వాళ్ళని పడిపడదాం అన్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ మాట ముగించే ముందే రివ్వుమంటూ ఒక బాణం అతడి కుడి భుజాన్ని రాసుకుంటూ పోయి బాటకు ఒక పక్కగా భూమిలో గుచ్చుకుపోయింది. సుబాహు అంటూ చంద్రవర్మ పెద్దగా అరిచి గుర్రం మీద ముందుకు వాలి దాని మెడ మీదుగా ఖర్చుకొని పడుకున్నాడు. ఇప్పటి వరకు నేను బతికే ఉన్నాను యువరాజా అంటూ సుబాహుడు కూడా గుర్రం జూలు మీదికి వంగి తల వెనక్కు తిప్పి చూశాడు. శత్రు అశ్వికుల్లో ఒకడు విల్లమ్ములు 2 చేతులతో పట్టుకొని గురి చూస్తున్నాడు. గుర్రం కళ్ళెపు తాళ్లను అతడి పళ్ల మధ్యగా గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ఈ దృశ్యం సుబాహుడికి ఆశ్చర్యాన్ని, భయాన్ని కూడా కలిగించింది. కానీ అతడు చంద్రవర్మకి ఈ సంగతి చెప్పబోయేంతలో ఆ అశ్వికుడు గుర్రం కాలు బాటలో ఉన్న ఒక రాతి ముక్కకు తలిగి ఒక్క త్రుటి కాలంలో అది ఒక్క పక్కకు ఒరిగింది. అదే క్షణంలో వెనుకగా వస్తున్న గుర్రాల్లో ఒకటి దాన్ని బలంగా తాకింది. బాణం విల్లు పట్టి ఉన్న సైనికుడు ఆ తాకిడి గుర్రం మీద నుంచి 4-5 దూరంలో ఎత్తున గాలిలోనికి లేచి పెద్దగా అరుస్తూ కింద పడిపోయాడు. తన్ని తల తొక్కుకుంటూ తక్కిన గుర్రాలు ముందుకు దూకినాయి. సుబాహు ఆనందంతో ఎగిరి గుర్రం మీద నిటారుగా కూర్చున్నాడు. ఈ దెబ్బతో తక్కిన అశ్వికులు తనను వెంట తరమటం మాని తమ తోటి వాడికి సహాయం చేసేందుకు ఆగుతారని అతడు అనుకున్నాడు. కానీ అతడి ఆశ నిరాశైంది. శత్రు అశ్వికులు తమ వాడి కోసం వెనుదిరిగైనా చూడకుండా గుర్రాలను వేగంగా పరిగెత్తిస్తున్నారు. కానీ వాళ్లలో విల్లమ్ములు పట్టిన వాడెవరూ లేడన్న సంగతి సుబాహుడికి ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. యువరాజా, శత్రు అశ్వికుల్లో బాణాలు వదిలేవాడు వాడి అనుచరుల గుర్రం గిట్టల కింద పడి నలిగి చచ్చాడు. ఇప్పుడు మనం వెంబడిస్తున్న వాళ్ళు 3. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కత్తులు మాత్రమే. ఆగి వాళ్ళని యమపురికి పంపుదామా అన్నాడు సుబాహుడు. చంద్రవర్మ వెనుదిరిగి చూశాడు. శత్రు అశ్వికులు 3. వాళ్ళని తుదముట్టించడం ఏమంత కష్టం కాదు. కానీ ఈ లోపల మరికొందరు శత్రువులు అక్కడికి రావటం జరిగితే తమ పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అతడు ఈ విధంగా ఆలోచిస్తూ తన గుర్రం వేగాన్ని తగ్గించి బాటకు పక్కగా దాన్ని నిలిపాడు. ఇంతలో సుబాహుడు కూడా అక్కడికి వచ్చి తన గుర్రాన్ని కూడా నిలువరించాడు. ఆ వెంటనే శత్రు అశ్వికులు గుర్రాలు నాపి చంద్రవర్మ సుబాహుల కేసి వస్తూ ఏదో మాట్లాడుకోసాగారు. యువరాజా, ఈ దుర్మార్గులు మనతో కలయబడడానికి భయపడుతున్నట్లుంది. వాళ్ళు ధైర్యం చేసి ఇక ముందుకు రారు. మనమే
వాళ్ళ వెనుక పడదాము అన్నాడు సుబాహుడు. చంద్రవర్మ శత్రు అశ్వికులకేసి ఒక క్షణకాలం చూసి, సరే సుబాహు, మనం వీళ్ళని త్వరగా పరలోక యాత్రకు ప్రయాణం కట్టించాలి. ఆలస్యమైతే మరికొందరు శత్రువులు ఇక్కడికి రావచ్చు అంటూ గుర్రాన్ని శత్రు అశ్వికులకేసి నడపసాగాడు. చంద్రవర్మ సుబాహు తమ కేసి రావటం చూస్తూనే శత్రు అశ్వికులు ముగ్గురు తమ గుర్రాలను గిరుక్కున వెనక్కు తిప్పి నగరం కేసి పోసాగారు. చంద్రవర్మ తన గుర్రాన్ని డొక్కలో గట్టిగా పొడిచి వేగంగా ముందుకు దూకించాడు. కానీ శత్రు అశ్వికులు కూడా తమ గుర్రాలను గట్టిగా అదిరించి పారిపోసాగారు. శత్రువులను తరుముకుంటూ చంద్రవర్మ సుబాహుడు దాదాపు ఒక కోసెడు దూరం నగరం కేసి వెళ్లారు. హఠాత్తుగా వారికి నగరం వైపు నుంచి వస్తున్న కొందరు రౌతులు కనిపించారు. చంద్రవర్మ వాళ్ళని చూస్తూనే తమ గుర్రాన్ని ఆపి వెనక్కు తుప్పుతూ, సుబాహు, శత్రువులు ఎత్తుగడ అర్థమైంది కదా, ఇక మనం పారిపోవటమే ఉత్తమం. మనం ఈ ముగ్గురిని అందుకునే లోపల ఆ శత్రుపటాలమంతా వచ్చి మనం చుట్టుముడుతుంది అన్నాడు. చంద్రవర్మ సుబాహు తమ గుర్రాలను వెనక్కి తిప్పి పరిగెత్తించే లోపల శత్రుహస్తులు ముగ్గురు కూడా తమ తమ గుర్రాలను మళ్లించి వాళ్ళ వెంట పడ్డారు. క్రమక్రమంగా శత్రుహస్తికులకు చంద్రవర్మ సుబాహులకు మధ్య ఉన్న దూరం తగ్గుతూ ఉంది. యువరాజా, మనం ఈసారి నిజంగా ప్రమాదంలో చిక్కుకున్నామన్నాడు సుబాహుడు పెద్దగా ఆయాసపడుతూ. చంద్రవర్మ జవాబు ఇవ్వలేదు. తనను అనుసరించి రమ్మన్న సూచనగా అతడు సుబాహుడికేసి చేయి చూపుతూ ఉన్నాడు. పారిపోతున్న వాళ్ళు తరుముకు వస్తున్న వాళ్ళు కూడా తాము ఎలాంటి మార్గం వస్తున్నది గమనించటం లేదు. చూస్తుండగానే వాళ్ళ బాటకు ఇరువైపులా ఉన్న పొదలు గుట్టలు దాటి ఒక కొండ దారిన పడ్డారు. చంద్రవర్మ సుబాహుడు ఎక్కిన గుర్రాలు బాగా డస్సి అయినాయి. అవి ఇంకెంతసేపు తమను మోయలేవని చంద్రవర్మ గ్రహించాడు. అతడి దృష్టి శత్రు అశ్వికులకేసి మళ్ళింది. వాళ్ళు ఎక్కిన గుర్రాలు కూడా రొప్పుతూ నోటి వెంట నురగలు కక్కుతున్నాయి. అతడి దృష్టి కొండకు దిగువగా ప్రసరించింది. దాదాపు బాణం వేటు దూరంలో 10-12 మంది శత్రు అశ్వికులు తమ కేసి వస్తున్నారు. సుబాహు, ఇక మనం ఈ గుర్రాలను నమ్ముకుని లాభం లేదు. అవి ఏ క్షణానైనా ప్రాణాలు వదలవచ్చు. మనం పాదచారులుగా పారిపోవటమే మంచిది అంటూ చంద్రవర్మ గుర్రం మీద నుంచి దిగాడు. అతడి వెంటనే సుబాహు కూడా గుర్రం దిగాడు. అదే క్షణంలో శత్రు సైనికులు పెద్దగా కేకలు పెడుతూ తమ తమ గుర్రాల నుంచి దిగి చంద్రవర్మ సుబాహులకేసి రాసాగారు. చంద్రవర్మ తన చుట్టూ ఒకసారి కలియ చూసి కొండ మీద ఏటవాలుగా ఉన్న ఒక ప్రదేశం కేసి పరిగెత్తి అక్కడ ఉన్న రాళ్లను చిన్న చిన్న అడవి మొక్కలను పట్టుకుంటూ కిందకి దిగసాగాడు. సుబాహుడు కూడా అతన్ని అనుసరించాడు. ఇద్దరూ కలిసి అగాధంగా ఉన్న దిగువ ప్రాంతం కేసి జాగ్రత్తగా పోతున్నంతలో ఏటవాలుగా ఉన్న ప్రదేశం మీదికి 10-12 మంది శత్రు సైనికులు వచ్చారు. వాళ్ళల్లో ఒకడు పెద్దగా గొంతెత్తి, మనం వాళ్ళని అనుసరించి పోవటం ప్రమాదకరం, పట్టు తప్పితే కింద అగాధంలో ఉన్న నదిలో పడిపోతాం, ఇక్కడే ఉండి వాళ్ళ మీదకు రాడు దొర్లించండి అని అరిచాడు. వెంటనే పెద్ద పెద్ద బండరాళ్ళు చంద్రవర్మ సుబాహులకేసి దొర్లి రాసాగినాయి. సరికి చంద్రవర్మ సుబాహుడు అగాధమంచుకు చేరారు. చంద్రవర్మ ఒకసారి పైనున్న శత్రువులకేసి చూసి, సుబాహు, ఇక మనకు మార్గాంతరం లేదు, నీకు ఈత వచ్చు కదా అంటూ అగాధమంచున పొంగి పొర్రుతూ ఉన్న నదిలోనికి చెంగున దూకాడు. చంద్రవర్మ నదీ ప్రవాహంలో ఈదేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రవాహ వేగం అతన్ని అటు ఇటు విసురుకొట్టసాగింది. కొండ అంచున శత్రు సైనికులు గోలగోలగా మాట్లాడుకోవడం అతనికి వినిపిస్తూనే ఉంది. సుబాహుడు కూడా తనతో పాటు నదిలోని దూకాడా లేక శత్రువుల చేత చిక్కాడా? చంద్రవర్మ ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతూ నదీ జలంలో వేగంగా కొట్టుకుపోసాగాడు. ఈదటానికి అతడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కొద్దిసేపట్లోనే అతడు ఆయాసంతో సొమ్మసిల్లిపోయాడు. ఇక నాకు చావు తప్పదు అనుకుంటూ అతడు కడసారిగా మునిగిపోకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నం చేసి నిస్పృహతో కళ్ళు మూసుకున్నాడు. చంద్రవర్మ తిరిగి కళ్ళు తెరిచేసరికి సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉన్నాడు. చుట్టూ చిత్తవొత్తుగా పరిగిన చెట్లతో భయంకరంగా ఉన్నాడవి. తనను ఒకానొక నీటి మడుగు ఒడ్డున పడి ఉన్నట్లు అతను గ్రహించాడు. తను అదృష్టవశాత్తు నదీ జలంలో మునిగిపోకుండా దాని పాయల్లో ఒక దాని వెంట కొట్టుకు వచ్చి ఇక్కడికి చేరినట్లు అతడు తెలుసుకున్నాడు. వెంటనే అతడికి సుబాహుడు గుర్తుకొచ్చాడు. చంద్రవర్మ లేచి కూర్చొని అతడి కోసం చుట్టూ కలియ చూశాడు. అతడు జాడలేదు. కొద్దిసేపటికల్లా చంద్రవర్మను ఆకలి దహించసాగింది. అతడు నీటి మడుగున దగ్గర నుంచి కదిలి అల్లంత దూరంలో ఉన్న చెట్లను సమీపించాడు. ఆ చెట్లలో కొన్ని బలభారంతో భూమికి వంగి ఉన్నాయి. ఆకలి ఉన్న చంద్రవర్మ చేతికి అందిన పండ్లను కోసుకొని ఆత్రంగా తిన్నాడు. ఆ క్షణంలో అతనికి ఈ అడవి ఎంత భయంకరమైనదన్న జ్ఞానం కలగలేదు. ఆకలి చల్లార్చుకున్న తర్వాత చంద్రవర్మ తన పరిస్థితి గురించి ఆలోచించసాగాడు.
తను శత్రువుల చేత పడకుండా తప్పించుకోగలిగాడు. అది గొప్ప అదృష్టమే. కానీ ఇప్పుడు తను ఉన్న అడవి ప్రాంతం ఎలాంటిది? ఇందులో మానవ మాతృలు ఎవరైనా ఉన్నారా? లేక క్రూర మృగాలు, భూత ప్రేతాలు ఉనికి పట్టునైన చోట? ఈ విధంగా ఆలోచిస్తూ చంద్రవర్మ అడవిలోనికి బయలుదేరాడు. అతడు చెట్ల కిందుగా కొద్ది దూరం నడిచేంతలో తీవ్రమైన పెనుగాలి తాకిడికి అల్లాడినట్లుగా అడవిలోని చెట్లన్నీ ఒక్కసారి భూమికి వంగి అంతలోనే దేహాన్ని గగ్గురు పొడిచేలా వికృతంగా ఈలలు, అరుపులు వినిపించినాయి. ఈ వింత చూస్తూనే చంద్రవర్మ స్థాణువులా అయిపోయాడు. చెట్ల కొమ్ములు చేతులు చాచినట్లుగా అతడికేసి వంగి కీచు గొంతుతో అరవసాగినాయి. అతడు ఎటు తిరిగితే అటుకేసి ఆ కొమ్మలు వంగి అతను పట్టుకోబోతున్నట్లుగా నటించడం ప్రారంభించినాయి. తను ఏదో మంత్రగ్రస్తమైన అడవిని ప్రవేశించినట్లు చంద్రవర్మ గ్రహించాడు. ఇప్పుడు ఈ సంకటం నుంచి బయటపడడం ఎలా? అతడు గొర్రెలో ఉన్న కత్తి దూసి తన కేసి చెవులు చిల్లులు పడేలా అరుస్తూ వంగుతున్న చెట్ల కొమ్మలను ఒక్క దెబ్బతో నరికాడు. తక్షణం పెద్ద మూలుగుతో కలిసి భయంకరమైన కేక వినపడింది. అందుకు ప్రతిగా అగ్నిపర్వతం బద్దలైనంత వేడితో గాల్పులు ప్రారంభమైనాయి. ఆ ప్రదేశం మార్మోగేలా బుసలు వినిపించినాయి. చంద్రవర్మ నిలువులా వణికిపోయాడు. కానీ అంతలోనే అతడికి ఎక్కడ లేని తెగింపు, సాహసం వచ్చింది. అతడు కత్తిని పిడికిట బిగించి పాము కుబుసముల వంటి ధ్వని వేడిగాలి వస్తున్న వైపుకు తిరిగాడు. అతని కళ్ళకు చెట్ల కిందుగా పాకి వస్తున్న పెద్ద 3 తలల సర్పం ఒకటి కనిపించింది. అది నాలుకలు చాస్తూ పెద్దగా బుసలు కొడుతూ అతన్ని సమీపిస్తుంది. వేటుకు ఒక్క తల అనుకుంటూ చంద్రవర్మ కత్తి ఎత్తాడు. అంతలో అడవిలో నుంచి వికృతమైన కంఠస్వరంతో ఆప్యాయత ఒలికే మాటలు వినిపించినాయి. నాయనా కాలనాగు, ఆ మానవుని చంపకు. కష్టాల్లో దిక్కు తెలియక మన దగ్గరికి వచ్చినవాడు అతిథి సమానుడు. క్షేమంగా నా దగ్గర తీసుకురా అన్నది. ఆ మాటలు వింటూనే 3 తలల కాలసర్పం చంద్రవర్మకు అంత ఎడంలో ఆగిపోయింది. అడవిలోని చెట్లన్నీ నిశ్శబ్దంగా ఊరుకున్నాయి. గాలి స్తంభించిపోయింది. చంద్రవర్మ ఆశ్చర్యంగా సర్పం కేసి చూశాడు. కాలసర్పం తనను అనుసరించమన్న సూచనగా 3 తలలు ఒకసారి చంద్రవర్మ కేసి ఆడించి అడవిలోకి బయలుదేరింది. చంద్రవర్మకు మార్గాంతరం కనిపించలేదు. ఈ అడవి ప్రాంతమంతా తమ మంత్రబలంతో ఎవరో వశపరుచుకొని ఉన్నారు. ఆ గొంతు ఆ వ్యక్తిదే. తను ఆ 3 తలల సర్పాన్ని అనుసరించి వెళ్ళక తప్పదు. పారిపోవటానికి ప్రయత్నిస్తే తనకు ఈ నిమిషానే చావు ముడుతుంది. చంద్రవర్మ ఇలా ఆలోచిస్తూ కత్తిని మరింతగా గుప్పెట బిగించి పట్టుకొని కాలసర్పాన్ని అనుసరించి నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా చెట్ల మధ్య గద్దె తలల రెక్కలు, సింహపు శరీరంలో ఉన్న ఒక పెద్ద వికృతాకారం కనిపించింది. సర్పం దాని ముందుకు వెళ్ళి ఆగి 3 తలలు ఒకసారి వంచి పెద్దగా బుసకొట్టింది. మరుక్షణం ఆ వికృతాకారం నిలువున 2గా చీలి పక్కలకు పడిపోయింది. వెంటనే శిథిలావస్థలో ఉన్న ఒక గృహం, దాని వాకిట తెల్లని జుట్టుతో ముడతలు పడిన శరీరంతో నడుము వంగి ఉన్న ఒక స్త్రీ చంద్రవర్మకు కనిపించారు. చంద్రవర్మకు నోట మాట రాలేదు. ఆ స్త్రీని చూస్తూనే ఈమె పిశాచమా మానవ స్త్రీయా అనుకున్నాడు. అంతలో ఆ స్త్రీ చేతిలో ఉన్న కర్రను భూమి మీద 2-3 సార్లు గట్టిగా కొట్టి, కాలనాగు, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అంటూ చంద్రవర్మ కేసి తిరిగి, రా నాయనా, ఇంట్లోకి రా, నీకోసమే ఎంతకాలంగా ఎదురు చూస్తున్నాను అంది ఆప్యాయంగా. నా కోసమా అన్నాడు చంద్రవర్మ ఆశ్చర్యపడుతూ. అవును నాయనా, నీకోసమే. నేను నీకు చేయవలసిన సహాయము, నువ్వు నాకు చేయవలసిన సహాయము చాలా ఉంది అన్నది ఆ స్త్రీ. ఆ మాటలతో ఆమె మానవ స్త్రీయే అని, మాంత్రికురాలని చంద్రవర్మ గ్రహించాడు. నేనెవరినో నీకెలా తెలుసు? నీ పేరేమిటి అంటూ చంద్రవర్మ ఆ స్త్రీ కేసి నడిచాడు. నా పేరు కాపాలిని. నేను నీకేమీ హాని చేయబోవటం లేదు కనుక ఆ కత్తిని ఊరిలో దాచుకోవచ్చు. ఒకవేళ నేను బుద్ధి మార్చుకొని నీకు హాని చేయదలిస్తే ఆ కత్తి నీకెందుకు ఉపయోగపడదు. నువ్వు అడవిని ప్రవేశిస్తూనే నా శక్తిని చూసావు కదా. నోరు వాయి లేని చెట్లు చేమలతో మాట్లాడించాను. అవే నీ దారిని అడ్డగించినాయి కూడా అన్నది కాపాలిని. చంద్రవర్మ ఆ పరిస్థితిలో తన నిస్సహాయుడని గ్రహించాడు. అతడి కత్తిని ఒరిలో పడుతూ, కాపాలిని, నేను రాజ్యాన్ని, స్నేహితుడిని కూడా కోల్పోయి ఈ అడవి ప్రాంతంలో చేరిన నిర్భాగ్యుడిని. నేను నీకు ఎలాంటి హాని తలబెట్టుకోవటం లేదు. నువ్వు కూడా నాకు ఎలాంటి హాని చేయవని నమ్మవచ్చునా అన్నాడు. నేను నీకు హాని తలపెట్టడమా అంటూ కాపాలిని ఆశ్చర్యంగా చంద్రవర్మ కేసి చూసి, చంద్రవర్మ, నేను నా చేతనైన విధంగా నీకు సహాయం చేయదలిచాను. కానీ ఆ సహాయం చేసే ముందు నువ్వు నాకు ఓ సాయం చేయవలసి ఉంటుంది అన్నది. తనను పేరుతో కాపాలిని సంబోధించడంతోనే చంద్రవర్మకు ఆ మాంత్రికురాలి శక్తి సామర్థ్యాల మీద నమ్మకం కుదిరింది. బహుశా ఆమెకు తన గురించి సర్వం తెలిసి ఉంటుంది. ఇప్పుడు వీరపురంలో ఏం జరుగుతుందో, తన సేనాని ధీరమల్లుడు, సుబావుడు ఏమయ్యారో కూడా ఆమె చెప్పగలగవచ్చు.
చంద్రవర్మ నిర్భయంగా కాపాలిని సమీపించాడు. ఆమె అతన్ని ఎంతో గౌరవంగా ఇంట్లోకి తీసుకుపోయింది. ఇంటి గోడలకు అనేక జంతువుల తలలు, మానవ కపాలలు వేలాడుతున్నాయి. గోడలో పెద్ద గవాక్షం ఉన్న చోట వింతగా తయారు చేసిన ఒక బల్ల మీద పెద్ద గాజుగోళం ఒకటి తడతడా మెరుస్తుంది. కాపాలిని చంద్రవర్మకు గాజుగోళం ఉన్న బల్ల పక్కగా ఒక మెత్తను చూపిస్తూ, వర్మ, అక్కడ కూర్చో. నువ్వు నిజంగా నదిలో మునిగిపోకుండా బతికి బయటపడడం నా అదృష్టమే అనుకుంటున్నాను. నీ వల్లనే కావాలి, లేకపోతే మరి ఎవరి వల్ల కాదు అన్నది కాపాలిని. చంద్రవర్మ గాజుగోళం పక్కగా మెత్త మీద కూర్చుంటూ, కాపాలిని, ఈ గోళం చాలా వింతగా ఉంది. ఇలాంటి వాటి ఉపయోగాన్ని గురించి నేను కొంత విని ఉన్నాను. ఇందులో మనం మనుషుల యొక్క భూత భవిష్యత్ వర్తమానాలను చూడవచ్చునా అని ప్రశ్నించాడు. చంద్రవర్మ ప్రశ్న వింటూనే కాపాలిని నిస్పృహగా నిట్టూర్చి, నాయనా చంద్రవర్మ, నువ్వు అనుకున్నట్టు ఈ గాజుగోళం నిజంగా భవిష్యత్తులో జరగబోయేదాన్ని కూడా చూపించగలిగితే నేను ఇంత నిరాశపడవలసిన అవసరం లేదు. ఈ గోళం భూత వర్తమానాలను మాత్రమే చూపగలుగుతుంది. ఈ కారణం వల్లే నేను ఒకానొక కష్టసాధ్యమైన కార్యం సాధించేందుకు నీ సహాయం కోరుతున్నాను అన్నది. ఆ కార్యం అంత కష్టసాధ్యమా అన్నాడు చంద్రవర్మ. అవును, కష్టసాధ్యమే, అసాధ్యం మాత్రం కాదు. ఇక్కడికి 100 యోజనాల దూరంలో శంకుడు అనే ఒకానొక మాంత్రికుడున్నాడు. నువ్వు అతడి మంత్రగృహంలో చొరబడి నా కోసం ఒకానొక వస్తువును సంగ్రహించి తేవలసి ఉంటుంది. ఆ వస్తువు కానీ లభ్యమైనట్లయితే నేను మరొక 1000 ఏళ్ల కాలం యవ్వనారోగ్యాలతో సుఖంగా జీవిస్తాను. లేకపోతే కాపాలిని మాట ముగించకుండానే వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నడ నీళ్లను తుడుచుకోసాగింది. చంద్రవర్మకు ఆ నిమిషంలో ఆ మీద ఎక్కడ లేని జాలి కలిగింది. ఈ మంత్రగత్య తనను మోసం చేసి హతమార్చాలని చూస్తున్నదేమో అన్న సంశయము అంతవరకు అతని మనసులో ఏమైనా ఉంటే అది కాస్త ఆ దుఃఖాన్ని చూస్తూనే మాయమైంది. కాపాలిని, నేను నీకు సాయశక్తిలా సాయం చేస్తాను. కానీ ముందుగా నువ్వు నాకు చిన్న ఉపకారం చేయాలి. నా వీరపుర నగరం ఇప్పుడు ఎలా ఉంది? నా సేనాని ధీరమల్లుడు, నా సేవకుడు సుబాహుడు బతికే ఉన్నారా? ఆ వృత్తాంతం ఈ గాజుగోళం చూసి చెప్పగలవా అని అడిగాడు చంద్రవర్మ. కాపాలిని చిరునవ్వుతో లేచి గోడకు తగిలించి ఉన్న ఒక పొడవాటి మానవాస్తికను తీసుకొని గాజుగోళాన్ని సమీపించి ఏదో మంత్రం చదువుతూ దాన్ని తాకి, ఇదిగో నీ వీరపుర నగరం అన్నది. భగభగ మండే మంటలతో, ఆకాశం ఎత్తున లేచిన పొగలతో, వీధుల వెంట దారి తెన్ను లేకుండా హాహాకారాలు చేస్తూ పరిగెత్తే పౌరులతో ప్రత్యక్షమైన వీరపుర నగరాన్ని చూస్తూనే చంద్రవర్మ వికృతంగా అరిచి కళ్ళు మూసుకుంటూ, కాపాలిని, ఇక చాలు, ఆ దృశ్యం చూడలేను అన్నాడు బిగ్గరగా. కాపాలిని మానవస్థితితో ఆ గోళాన్ని తాకి మరుక్షణం ఆ భీతి కొలిపే దృశ్యం అదృశ్యమైంది. ఇదిగో నీ సేనాని ధీరమల్లుడు అంటూ కాపాలిని మానవస్థితితో మరోసారి గాజుగోళాన్ని తాకింది. చంద్రవర్మ కళ్ళు తెరిచి గోళం కేసి ఆర్ద్రతగా చూశాడు. గుట్టలు పుట్టలు, పెద్ద పెద్ద కొండలు. సేనాని ధీరమల్లుడు తన అశ్వికులతో వేగంగా పోతున్నాడు. అతన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముడుతూ సర్పకేతుడి బలం సమీపిస్తుంది. ధీరమల్లుడు తన గుర్రాన్ని నిర్వరించి తన అనుచరులకేసి తిరిగి ఏదో చెప్పి కత్తి దూసి శత్రువులకెదురుగా తన గుర్రాన్ని దూకించాడు. ఇది ఇవాళ ఉదయం జరిగింది. ఆ తర్వాత ధీరమల్లుడు ఏమైంది నువ్వు చూడడం మంచిది కాదు అంటూ కాపాలిని తన చేతగల మానవాస్తికతో గాజుగోళాన్ని తాకింది. వెంటనే ఆ దృశ్యమైపోయింది. చంద్రవర్మ నిర్మూఢుడై గాజుగోళం కేసి చూస్తూ ఉండిపోయాడు. కాపాలిని చంద్రవర్మ భుజం మీద చెయ్యి వేసి, నాయనా చంద్రవర్మ, అధైర్యపడకు అన్నది ఆప్యాయంగా. కష్టాలు కలకాలం ఉండవు. తిరిగి ఏదో ఒకనాడు నీ రాజ్యాన్ని జయించుకోగలవు. నాకు వాగ్దానం చేసిన విధంగా సాయపడ్డావంటే ఆ తర్వాత నీకు అన్ని విధాలా తోడ్పడతాను అన్నది. కాపాలిని మాటలు చంద్రవర్మకి ఏమాత్రం ఉత్సాహం కలిగించలేదు. 100 యోజనాల అవతల ఉన్న శంకుడనే మాంత్రికుడి మంత్రగృహం ప్రవేశించి కాపాలిని కోసం తను ఒకానొక వస్తువును సంగ్రహించుకు రావాలి. ఆ ప్రయత్నం తను చావకుండా బయటపడగలిగితే అప్పుడు కాపాలిని తనకు సహాయం చేస్తానన్న సహాయం ఉపయోగపడుతుంది. అలా కాక తను మరణిస్తే? చంద్రవర్మ ఆలోచిస్తున్న విషయం ఏదో గ్రహించిన దానిలా కాపాలిని ఒక్కసారి నిట్టూర్చి అంతలోనే చిరునవ్వు నవ్వుతూ, నాయనా వర్మ, నీవు ఆలోచిస్తున్న సంగతి ఏమిటో నేను గ్రహించాను. నువ్వు ఈ నిమిషాన ఇక్కడి నుంచి వెళ్ళిపోదలిస్తే వెళ్ళిపోవచ్చు. నేను ఆటంకపరచను అన్నావు. కానీ అడవిలోని చెట్లు చేమలు కానీ నీకు ఏమాత్రం హాని చేయవని హామీ ఇస్తున్నాను, సరేనా అన్నది. తను ఇక్కడి నుంచి నిరాటంకంగా వెళ్ళిపోవచ్చునన్న మాట వింటూనే చంద్రవర్మ దిగాలు పడిపోయాడు. తను ఇక్కడి నుంచి వెళ్ళదలిచినా వెళ్లేందుకు ఒక స్థానం అంటూ ఎక్కడా ఉన్నట్లు అతనికి కనబడలేదు. ఇప్పటి పరిస్థితిలో తను అడవుల వెంట కొండల వెంట ఒంటరిగా తిరగటం తప్ప చేయగలిగిందేం లేదు.
తండ్రి మరణించాడు. రాజ్యం శత్రువుల హస్తగతమైంది. విశ్వాసపాత్రుడైన సేవకుడు సుబాహుడు కనబడకుండా పోయాడు. కాపాల్ని, నేను నీకు నా సర్వశక్తులు సాయపడేందుకు ప్రయత్నిస్తాను. శంకుడనే మాంత్రికుడి మంత్రగృహం నుంచి నేను తేవలసిన వస్తువు ఏమిటి అన్నాడు చంద్రవర్మ ఉత్సాహంగా. కాపాల్ని మొహం వికసించింది. మీద నుంచి లేచి తన చేతగల మానవాస్తికతో గోడ పక్కన ఉన్న కొయ్య బొమ్మ తల మీద గట్టిగా కొడుతూ, భైరవ, మన ఇంటికి అతిథి వచ్చాడు, త్వరగా విందు భోజనం వడ్డించు అన్నది. వెంటనే ఇల్లు దద్దరిల్లేలా హోం అన్న బొబ్బ కేకతో ఒక మహాకాయుడు ప్రత్యక్షమై, ఇదిగో విందు భోజనం అంటూ అన్ని రకరకాల పిండి వంటలు ఒక బంగారు పళ్ళెంలో తెచ్చి చంద్రవర్మ ముందు పెట్టాడు. చంద్రవర్మకు ఎక్కడ లేని ఆకలి పుట్టుకొచ్చింది. అతడు భోజనం చేస్తున్నంతసేపు ఒక పక్క భైరవుడు, మరో పక్క కాపాల్ని తృప్తిగా చూస్తూ నిలబడ్డారు. చంద్రవర్మ తినగలిగినంత తిని మిగిలిన పదార్థాలతో బంగారు పళ్ళాన్ని దూరంగా తోయగా భైరవుడు చేయి కడుక్కునేందుకు నీళ్లు తెచ్చాడు. కాలనాగు భైరవుడు లాంటి భయంకర శక్తులను తన చేతుల్లో ఉంచుకున్న కాపాలిని గుడి నుంచి తనకు కావలసిన వస్తువులు ఎందుకు తెప్పించుకోలేదు? వాళ్ళకన్నా తనలో ఉన్న అధిక శక్తులేమిటి? ఇందులో ఏదైనా మోసం లేదు కదా అనుకున్నాడు చంద్రవర్మ. నాయనా చంద్రవర్మ, ఇప్పుడు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. శంకుడి మంత్రగృహంలో అపూర్వ శక్తులు గల ఒక శంఖముంది. ఒకానొక మూలికతో కాచిన కషాయం అందులో పోసి తాగిన వాళ్లకు వృద్ధాప్యం నశించి తిరిగి యవ్వనం లభిస్తుంది. ఏళ్ల వరకు తిరిగి వృద్ధాప్యం వాళ్ళకేసి ముఖం చూడదు. ఇప్పటికి 10,000 ఏళ్ల క్రితం ఆ చికిత్స పొందాను. మాంత్రికుడైన శంకుడు నాకు విరోధి కాదు, కానీ ఆ తర్వాత అతడి నాకు బద్ధ విరోధం ఏర్పడింది అంటూ కాపాల్ని చటుక్కున వెనుతిరిగి అంత దూరంలో నిలబడి ఉన్న భైరవుడి కేసి కళ్ళు రుముతూ చూసి, చీ నీచుడా, నీ పాడు బుద్ధి పోనిచ్చున్నావు కాదు అంటూ మానవాస్తికతో అతడి తల మీద బాధింది. వెంటనే భైరవుడు పెద్దగా మూలిగి టపీమంటూ కొయ్య బొమ్మలా అయిపోయి గోడ పక్క కూలబడ్డాడు. నీ సేవకుడే కదా, ఎందుకు అంత కఠినంగా కొట్టావు అని అడిగాడు చంద్రవర్మ. కాపాలి వికటంగా నవ్వి, వాడు నా సేవకుడే, కానీ వీలైతే నా రహస్యాలు తెలుసుకొని నన్ను తుదముట్టించి శంకుడి దగ్గరకు పారిపోవటానికి వెనుదీయని నీచుడు. అసలు ఈ తుచ్చ భూతాలతో వచ్చిన చిక్కే ఇది. వాళ్ళు సేవ చేస్తున్న మాంత్రికుల కన్నా బలవంతులైన వారెవరైనా కనిపిస్తే వారి అంట చేరటానికి ప్రయత్నిస్తారు. అందుకే వాడిని కొయ్య ముక్కలా చేసి అక్కడ పడేసి ఉంచుతాను. ఇప్పుడు నా రహస్యాలు కనుక్కునేందుకు చాలామందిని పంపాడు. వాళ్లకు పట్టిన దుస్థితి చూసావు కదా అంటూ కాపాల్ని ద్వారానికి తోరణాలుగా వేలాడి కట్టిన కపాలాలను చంద్రవర్మకు చూపించింది. ఆ కపాలాల తోరణాన్ని చూస్తూనే చంద్రవర్మ నిలువెల్లా ఒడికిపోయాడు. ఈ క్షణం వరకు అతడు వాటికేసి పరీక్షగా చూసి ఉండలేదు. శంకుడు పంపిన దూతలు కాపాలిక వల్ల హతమార్చబడి ద్వారానికి తోరణాలయ్యారు. అదేవిధంగా కాపాల్ని పంపిన దూతలు శంకుడి చేత చంపబడి అతని మెడలో హారవై ఉండొచ్చు. కాపాల్ని, నువ్వు పంపిన దూతల కపాలాలు కూడా శంకుడు ఇదే విధంగా ఉండవచ్చు కదా అన్నాడు చంద్రవర్మ అనుమానంగా. కాపాల్ని లేదన్నట్టు తల అడ్డంగా తిప్పింది. నేను ఇంతవరకు అతడి దగ్గరికి ఎవరిని పంపలేదు. ఆ అపూర్వ శక్తులు గల శంఖాన్ని తస్కరించి రావాలంటే అందుకు సమర్థులైన ఎవరో నాకు తెలుసు అన్నది. ఆ సమర్థుడైన వాణి నేనే అని నీ అభిప్రాయం, అంతేనా అన్నాడు చంద్రవర్మ ఎంతో ఆశ్చర్యపడుతూ. అవును వర్మ అన్నది కాపాల్ని ఉత్సాహంగా. నీవు యువకుడివి, అంతేకాక క్షత్రుడివి, ఆ పైన రాజ్యాన్ని, బంధువులను సర్వం కోల్పోయిన వాడివి. అలాంటి నీకన్నా సాహసికుడు నాకెవరు దొరుకుతారు? ఈ ప్రయత్నంలో నువ్వు జయించావంటే ఆ తర్వాత నువ్వు రాజువే కాదు, మొత్తం దేశానికే చక్రవర్తి కాగలవు. దానికి మార్గమేమిటో ఆ అపూర్వ శక్తులు గల శంఖాన్ని నా దగ్గరకు తెచ్చిన తర్వాత చెప్తాను అన్నది కాపాల్ని. కాపాల్ని మాటలు చంద్రవర్మకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించినాయి. కానీ అతని హృదయంలో ఎక్కడో నలసంత అనుమానం కూడా లేకపోలేదు. తన చేత శంఖాన్ని తెప్పించేందుకు కాపాల్ని తనకు ఈ విధమైన ఆశలు చూపుతూ ఉండవచ్చు కదా. ఆ మాంత్రికుడు ఉండే చోటుకు వెళ్ళవలసిన మార్గం ఏమిటో చెప్పు, బయలుదేరుతాను అన్నాడు చంద్రవర్మ. అడిలో ఎక్కడ లేని తెగింపు వచ్చింది. కాపాల్ని ఇంటి బయటకు దారి తీసింది. ఆమె వెనుకనే చంద్రవర్మ బయటికి వచ్చాడు. సూర్యుడు పడమటి దిక్కుకు జారుకుంటున్నాడు. కాపాల్ని ఉత్తర దిక్కు కేసి తిరిగి చూపుడు వేలుతో అటు కేసి చూపుతూ, ఈ దిక్కుగా 100 యోజనాల దూరంలో శంకుడు ఉండే కొండ, దాని మీద అతడి మంత్రగృహం ఉన్నవి. ఆ గృహంలోని పూజా మందిరంలో ఆ పూర్వశక్తులు గల శంఖం ఒక నాగుపాము మెడలో వేలాడుతూ ఉంటుంది. ఆ నాగుపాము గోడకు ఉన్న ఒక మేకుకు వేలాడుతూ ఉంటుంది. నువ్వు మాంత్రికుడివై శంకుడి నుంచి దాన్ని అతడితో స్నేహం చేసి కానీ లేక మోసం చేసి కానీ ఆఖరుకు ప్రాణం తీసైనా సరే తేవలసి ఉంటుంది అన్నది. అంత గొప్ప మాంత్రికుడిని చంపడం సాధ్యమేనా అన్నాడు చంద్రవర్మ ఆశ్చర్యంగా. ఎందుకు కాదు,
ఎంత గొప్ప మాంత్రికుడైనా ఏదో ఒకనాడు చావక తీరదు. శంకుడు ఇందుకు భిన్నం కాదు. అతని హతమార్చడం ఏ విధంగా సాధ్యమో నువ్వే ప్రయత్నించి తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నది కాపాల్ని. అయితే ఇక నేను బయలుదేరుతాను అంటూ చంద్రవర్మ తన దుస్తులకేసి ఒరలో ఉన్న కత్తికేసి ఒక మారు చూసుకొని ముందుకు నడిచాడు. చంద్రవర్మ 2-3 అడుగులు వేశాడో లేదో వెనక నుంచి కాపాల్ని ఆత్రంగా ముందుకు వచ్చి అతడి భుజాన్ని పట్టుకొని ఆపుతూ, నాయనా వర్మ, ఒక ముఖ్యమైన సంగతి మర్చిపోయాను. శంకుడి దగ్గర ఒక వింత పక్షి ఉంది. దాని బలము వేగము చెప్పనలవి కాదు. దాని పేరు అగ్నిపక్షి. అది ప్రతిరోజు సూర్యాస్తం వేళ ఆహార సంపాదనకు బయలుదేరి తిరిగి నడిరేయికి మాంత్రికుడి గృహం చేరుకుంటుంది. అది ఆకాశంలో ఎగురుతున్నంతసేపు పెద్ద అగ్నిజ్వాలలా ప్రకాశిస్తుంది. దాని గుర్తుల ఆధారంతో నువ్వు దారి తప్పకుండా మాంత్రికుడి గృహం చేరవచ్చు. నువ్వు వెళ్ళి రావాల్సిన దూరం 200 యోజనాలు. ఎంతకాలంలో పని పూర్తి చేసుకు తిరిగి రాగలవు అని అడిగింది. కాపాల్ని అడిగిన ఈ ప్రశ్నకు చంద్రవర్మకు వింతగా తోచింది. అడవి మార్గాన కొండల దారుల వెంట పడి 100 యోజనాలు నడవాలి. ఆ తర్వాత మహాశక్తివంతుడైన శంకుణ్ణి లోబర్చుకొని ఆ శంఖం చేజిక్కించుకోవాలి. తిరిగి వచ్చేందుకు 100 యోజనాలు నడవాలి. మార్గమధ్యంలో ఎన్ని ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. అలాంటప్పుడు ఇంతకాలానికి తిరిగి రాగలని మాట ఇవ్వటం ఎలా సాధ్యమవుతుంది? చంద్రవర్మ ఆలోచనలు పసికట్టిన దానిలా కాపాల్ని వెలవెలా పోతూ, వర్మ, నువ్వు చేయబోయిన సాహసం నాకు తెలియంది కాదు. కానీ ఈనాటి నుంచి 1 సంవత్సరంలో నువ్వు ఆ శంకు తెచ్చి నాకు ఇవ్వగలిగితే దానివల్ల నాకు ఉపయోగం ఉంది. ఆ గడువు 1 రోజు దాటినా అది నాకెందుకు పనికిరాదు. సరే, ఏ కారణం వల్లైనా నీవు తిరిగి 1 సంవత్సరంలో రాలేకపోతే ఇక్కడ నేను ఉండను. కానీ నీకు చేస్తానన్న సహాయం మర్చిపోను. గాజుగోళం ఉన్న బల్ల సరువులో ఒక తాళపత్రం ఉంచిపోతాను. దానిలో ఆ శంఖాన్ని నీ మేలుకు ఎలా ఉపయోగించుకోవాలో లిఖించబడి ఉంటుంది అన్నది కాపాల్ని అన్న ఈ మాటలతో చంద్రవర్మకు ఆ మీద ఎక్కడ లేని విశ్వాసం కలిగింది. మాంత్రికురాలు తనను మోసగించటం లేదని అతడు నమ్మాడు. ఆ కారణం వల్ల చంద్రవర్మ చటుక్కున మాంత్రికురాలి 2 చేతులు ఆప్యాయంగా పట్టుకుని, 1 సంవత్సరంలో ఆ శంఖాన్ని తీసుకొని నేను తిరిగి వస్తాను అంటూ ఆమె చేతులు వదిలి ముందుకు నడిచాడు. ఆ వెంటనే కాపాల్ని కాలనాగు అంటూ 3 తలల సర్పాన్ని పిలిచింది. బుసలు కొడుతూ దగ్గరకు రాగానే ఆమె చంద్రవర్మకు సర్పానికి చూపుతూ, అతడికి అడవి దాటేందుకు రక్షణగా ఉండిరా అని ఆజ్ఞాపించింది. కాలసర్పం ఒక్క దూకున చంద్రవర్మ ముందుకు వెళ్ళి అతడికి మార్గం చూపుతూ నడవసాగింది. చంద్రవర్మ చెట్లలో కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనుదిరిగి చూశాడు. అతడికి కాపాల్ని కనిపించలేదు. కానీ ఇల్లు ఉండవలసిన చోట గద్ద తల, రెక్కలు, సింహం శరీరంలో ఉన్న ఒక పెద్ద వికృతాకారం కంటపడింది. ముందు దారి చూపుతూ నడుస్తున్న కాలనాగును వెన్నంటి చంద్రవర్మ నడవసాగాడు. సర్పం తన 3 తలను అన్ని దిక్కులకు తిప్పుతూ మధ్య మధ్య పెద్ద పెద్ద బుసలు కొడుతూ గుబురు చెట్ల మధ్యగా సాగింది. ఆ చెట్ల మీద అనేక క్రూర జంతువులు, విషసర్పాలు ఆ ఇద్దరికి ఎదురైనాయి. కానీ కాలనాగును చూస్తూనే అవి చెల్లాచెదురుగా పరిగెత్తసాగినాయి. ఆ విధంగా అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత చంద్రవర్మకు హఠాత్తుగా ఒక అనుమానం వచ్చింది. కాలనాగు మానవ భాషను అర్థం చేసుకుంటుంది. మాంత్రికురాలు మరో మనిషితో మాట్లాడినట్లే దాంతో మాట్లాడి ఆజ్ఞలు ఇచ్చింది. కానీ అది మానవ భాషలో మాట్లాడినట్లు తను వినలేదు. తను ప్రయత్నించితే కాలనాగు మాట్లాడగలిగేది లేనిది తేలిపోతుంది. చంద్రవర్మ ఇలా ఆలోచించి కాలనాగు దగ్గరికి వెళ్ళి, కాలనాగు, మనం ఈ అడవిని దాటాలంటే ఇంకా ఎంత దూరం నడవాలి అని ప్రశ్నించాడు. చంద్రవర్మ ప్రశ్న వింటూనే కాలనాగు టక్కున ఆగిపోయింది. దాని 3 తలలు ఒకసారి భూమి మీద నుంచి పైకి లేచి చంద్రవర్మ కళ్ళలోనికి సూటిగా చూసినాయి. మరుక్షణం అది తన నాలుకను ముందుకు సాచి చిన్న శబ్దం చేసింది. ఆ ధ్వని మామూలు ధ్వని కొట్టే బుసలాగా లేదు. అందులో ఒకదాని వెంట 1, 2, 3 రకాల శబ్దాలు వినిపించినాయి. చంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. అది గ్రహించిన దానిలా కాలనాగు తన 3 తలను అటు ఇటు తిప్పి వెళుతున్న మార్గం నుంచి పక్కకు తొలగి మరొక దిక్కుగా పోతూ అనుసరించవలసి రావాల్సిందిగా చంద్రవర్మకు సంజ్ఞ చేసింది. కాలనాగు తనకేదో రహస్యం చెప్తుందని చంద్రవర్మ గ్రహించాడు. అందువల్ల అతడే మాత్రం సంశయించకుండా దాన్ని అనుసరించి నడవసాగాడు. కొద్దిసేపటికి ఇద్దరూ చీకటిమయంగా ఉన్న చెట్లు గుబురులోంచి బయటపడి సెలయేరు ఒకటి ప్రవహిస్తున్న చోటుకు చేరారు. కాలనాగు సెలయేటి ముందు ఆగి తన తలతో దాని అవతల ఉన్న ఒక వింత వృక్షం కేసి చూపింది. చంద్రవర్మ అటుకేసి చూసేంతలో వికారమైన నవ్వులు, కేకలు, కూతలు వినిపించినాయి. ఆ విచిత్ర ధ్వనులు వస్తున్న వృక్షం కేసి చూస్తున్న చంద్రవర్మకు నిలువెల్లా వణికిపోయాడు.
అది ఒక వింత వృక్షం. 40-50 అడుగుల ఎత్తు, గుమ్మటంలాగా గుబురుగా పెరిగిన ఆ వృక్షానికి రకరకాల జంతువుల తలలు, పక్షుల తలలు వేలాడుతున్నాయి. అవి చంద్రవర్మను, కాలనాగును చూస్తూనే జంతువుల్లాగా అరవటం, పక్షుల్లాగా కూయటం ప్రారంభించినాయి. చంద్రవర్మ వృక్షం మీద నుంచి తన దృష్టిని కాలనాకేసి తిప్పాడు. కాలనాగు అతడి కేసి నిశ్శబ్దంగా చూస్తుంది. చంద్రవర్మ వింత వృక్షానికేసి చేయి చూపుతూ, అది వృక్షమా లేక ఆ రూపంలో ఉన్న ఏదైనా భయంకర రాక్షస అని అడిగాడు. కాలనాగు నిశ్శబ్దంగా తల్లాడించి సెలయేటికేసి నడిచింది. చంద్రవర్మ దాని వెనుకనే బయలుదేరాడు. కొద్దిసేపటికెల్లా కాలనాగు ఆ వింత వృక్షం దగ్గరకు వచ్చి ఆగింది. చంద్రవర్మ కూడా అక్కడికి వచ్చేంతలో వృక్షం మీద నుంచి మరింత భయంకరంగా అరుపులు రాసాగినాయి. చంద్రవర్మ గుండె రాయి చేసుకున్నాడు. ఒకవేళ కాలనాగు తనను మోసగించి హతమార్చదలిచినా తను చేయగలిగింది ఏమీ లేదు. ఈ అడవి ప్రవేశిస్తూనే తను మాంత్రికురాల శక్తిలో లోబడిపోయాడు. తన దేహబలం కానీ, ఒరలోని కత్తి కానీ ఈ మంత్రతంత్రాల బారి నుంచి తను రక్షించలేవు. ఈ నిమిషంలో తనకు మేలు కానీ కీడు కానీ జరగడం సంభవిస్తే అదంతా మాంత్రికురాలి ఆజ్ఞ వల్లే జరుగుతుంది. చంద్రవర్మ ఇలా ఆలోచిస్తున్నంతలో కాలనాగు అతడికి మరింత దగ్గరగా వచ్చి తలలు ఎత్తి వృక్షంకేసి సంజ్ఞ చేయసాగింది. సర్పం తనను వృక్షం ఎక్కమంటుందని చంద్రవర్మ గ్రహించాడు. అతడు ఒరలో నుంచి కత్తి దూసి నిర్భయంగా చెట్టుకు సమీపించి దాంతో చెట్టు బోధన ఒకసారి గట్టిగా పొడిచాడు. ఆ వెంటనే అడవి దద్దరిల్లేలా ఆహాకారాలు వినిపించినాయి. కాలనాగు భయంతో వణికిపోతున్న దానిలా శరీరాన్ని కుంచుకొని చంద్రవర్మ ముందుకు వచ్చింది. చంద్రవర్మ ఇవేవి గమనించే స్థితిలో లేడు. చెట్టున వేలాడుతూ తనను వికృత ధనులతో భయపెట్టి చూస్తున్న జంతువుల, పక్షుల తలను తన కత్తితో నరికి కిందకు పడగొట్టడానికి అతను నిశ్చయించుకున్నాడు. కాలనాగు చెట్టు బోధ వద్దకు వెళ్ళి శరీరాన్ని దానికి చుట్టబెట్టి కొమ్మలకేసి ఓమారు చూసింది. అది చెప్పదలిచిందేదో గ్రహించిన వాడిలా చంద్రవర్మ చెరచెరా చెట్టు మీదికి పాకాడు. ఈ లోపల వృక్షానికి వేలాడుతున్న తలల నుంచి వికృతమైన అరుపులు ఎడతెరిపి లేకుండా వినపడసాగినాయి. చంద్రవర్మ నిర్భయంగా కొమ్మల్లోనికి వెళ్ళి తన కత్తితో పెద్ద పులి తలలా ఉండి కూరలు సాచి భయపెడుతున్న ఒక తలను కొమ్మ నుంచి నరికేశాడు. మరుక్షణం అది దబీమంటూ కింద పడిపోయింది. చంద్రవర్మ ఆశ్చర్యానికి అంతులేదు. భూమి మీద పడిన ఆ పెద్ద పులి శిరస్సు పండులా మారిపోయింది. చంద్రవర్మ గబగబా చెట్టు దిగి వచ్చేంతలో కాలనాగు ఆ పండును నోట ఖర్చుకొని అతడికేసి తిరిగింది. చంద్రవర్మ ఆ పండును తీసుకొని గట్టిగా కొరికాడు. మరుక్షణం కాలనాగు పెద్దగా నవ్వుతున్నట్లు అతనికి వినబడింది. చంద్రవర్మ దానికేసి తిరిగి చూశాడు. చంద్రవర్మ, ఇప్పుడు తెలిసిందా ఈ వృక్షానికి వేలాడుతున్న వింత తలల సంగతి అన్నది కాలనాగు. ఆ మాటలో చంద్రవర్మకు అంతా అర్థమైపోయింది. తను పండు అని కొరుకుతూ ఉండగానే తనకు కాలనాగు మాట్లాడే మాటలు తెలిసిపోయినాయి. ఆ క్షణం వరకు అది చేసే ధ్వని కేవలం పాంబుసులాగే ఉంది. ఆ పండును కొరకటంతో నీకు పశుపక్షాల భాష అగవతమైంది. మాంత్రికుడైన శంకుణ్ణి చేరటానికి, అతని నుంచి అపూర్వ శక్తులు గల శంఖాన్ని తస్కరించటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అతడి మృతుడైన వింత అగ్నిపక్షి నుంచి ప్రమాదం రాకుండా నువ్వు మసులుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు అన్ని జీవరాశుల భాషలను అర్థం చేసుకోగలవు కనుక నీ ప్రయత్నంలో విజయం సాధించే అవకాశం ఉంది అన్నది కాలనాగు. చంద్రవర్మలో ఎక్కడలేని ఉత్సాహం వెల్లివిరిసింది. అతడు కాలనాకేసి కృతజ్ఞత ఉట్టిపడే కళ్ళతో చూస్తూ, కాలనాగు, నువ్వు నాకు చాలా గొప్ప సహాయం చేశావు. ఇందు ప్రతిగా నా నుంచి నువ్వు కోరుకుంటున్నది ఏమిటి అని అడిగాడు. కాలనాగు విచారంగా తలను కిందికి వాల్చి, నువ్వు నాకు చేయవలసిన సహాయం ఏమంత పెద్దది కాదు. అయినా నువ్వు శంకుని నుంచి ఆ పూర్వ శక్తులు గల శంఖాన్ని తెచ్చే వరకు నేను వేచి ఉండవలసి ఉంది అన్నది. కాలనాగు ఇలా జవాబిచ్చేసరికి చంద్రవర్మకు అది అడగదలిచిన సహాయం ఏదో అప్పుడే తెలుసుకోవాలని కోరిక పుట్టింది. అతడు కాలనాకేసి అనుమానంగా చూస్తూ, కాలనాగు, నువ్వు నిజంగా సర్పానివా లేక మానవుడివా అన్నాడు. నేను ఒకప్పుడు సర్పాన్ని కాదు, మానవుణ్ణి. శంకుడికి శిష్యుడిగా ఉండేవాణ్ణి. అతడు పంపగా కాపాలికి హాని చేయటానికి వచ్చి ఆమెకు దొరికిపోయి ఇలా పామునైపోయాను. ఆ రోజు నుంచి నన్ను ఆమె మృతుడిగా ఉపయోగించుకుంటుంది. నీవు నీ ప్రయత్నంలో విజయం సాధించి వచ్చినట్లయితే నన్ను ఈ తుచ్చ జీవితం నుంచి కాపాడగలవు అన్నది కాలనాగు విచారంగా. ఈ మాత్రం దానికి నువ్వు అంతకాలం వేచి ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడే వెనుదిరిగి కాపాల దగ్గరికి వెళదాం. ఆమె నా మాటను త్రోసిపుచ్చలేదు. నీవు తిరుగు మానవ రూపం ప్రసాదించవలసిందిగా ఆమెను కోరుతాను అన్నాడు చంద్రవర్మ. ఇందుకు కాలనాగు అంగీకరించలేదు. కాపాని సంగతి శాంతంగా నీకు తెలియదు వర్మ.
వట్టి అనుమానం మనిషి. మన ఇద్దరము ఏకమై తనకేదో ద్రోహతలం పెట్టామని ఆమె భావించవచ్చు. అలా జరిగితే నాతో పాటు నీకు మరింతగా కీడు జరుగుతుంది. ఇంతకాలంగా ఈ సర్ప జీవితం గడుపుతున్నాను, మరి కొద్ది రోజులు వేచి ఉండటం నాకేమంత కష్టం కాదు అన్నది కాలనాగు. చంద్రవర్మకు కాలనాగు మాటల్లో సత్యం ఉన్నట్లు తోచింది. ఈ మాంత్రికులు మంతెగత్తెలు నమ్మదగిన వారు కారు. ఏ క్షణంలో వాళ్ళు ఎవరిని గురించి ఎలాంటి అనుమానాలకు గురి అవుతారో ఊహించటం కష్టం. చంద్రవర్మ ఇలా ఆలోచించి చెట్టు దగ్గర నుంచి ముందుకు కదిలాడు. కాలనాగు తిరిగి ఎప్పటిలాగా అతడికి ముందుండి దారి చూపసాగింది. సరిగా మిట్ట మధ్యాహ్నం వేళకు వాళ్ళిద్దరూ దట్టంగా ఉన్న అడవి ప్రాంతాన్ని దాటగలిగారు. ఎదురుగా పెద్ద కొండలు, లోయలు కనిపించినాయి. ఆ ప్రాంతాల్లో కూడా చెట్ల పొదలు ఉన్నవి, కానీ అవి అంత చిట్టడవిలా కనిపించలేదు. చంద్రవర్మ, ఇక నేను వెనక్కు తిరిగిపోతాను. కాపాలని ఆజ్ఞ ప్రకారం నిన్ను ఈ అడవి దాటించాను. ఇక ముందుకు నువ్వు ఒంటరిగా వెళ్ళవలసిందే. ఆ కనిపించే కొండలు, కనుమల్లో నువ్వు అడుగడుగునా ప్రమాదాలు ఎదుర్కోవలసి రావచ్చు. కానీ నువ్వు దిట్టతనం కోల్పోకపోతే నీకు వచ్చిన పశుపక్షాదుల భాష వల్ల అన్ని గండాలు గడిచి విజయం సాధించగలవు అన్నది కాలనాగు. ఆ తర్వాత చంద్రవర్మ దగ్గర సెలవు తీసుకుని కాలనాగు వచ్చిన మార్గాన బుసలు కొడుతూ బయలుదేరింది. చెట్లలో అది కనబడుతున్నంత వరకు దానికేసి చూసి చంద్రవర్మ పెద్దగా నిట్టూరుస్తూ తను పోవలసిన మార్గం కేసి నడిచాడు. మార్గం అంతా చిన్న పెద్ద రాళ్లతో, ముళ్ళ పొదలతో నిండి ఉంది. అక్కడక్కడ ఆకాశాన్ని నడుతున్న మహావృక్షాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల తిరుగాడే మృగాలు, పక్షులు చేసే కలకలనాదం చంద్రవర్మకు స్పష్టంగా వినపడుతుంది. కానీ అవి పూర్వంలా కాకుండా ఇప్పుడు ఆ ధ్వనుల్లో అతడికి అవి మాటలు అర్థమవుతున్నవి. ఏదో ఒక కొత్త జీవి మన నివాస ప్రాంతాల్లో తిరుగాడుతున్నట్లు అవి ఒకదానికొకటి హెచ్చరించుకుంటుంది. సూర్యుడు నడినెత్తించి పడమటికి వాలే వరకు చంద్రవర్మ సూటిగా ఉత్తరం దిక్కేసి నడిచాడు. ఆసరికి అతడికి ఆయాసంతో పాటు ఎక్కడలేని ఆకలి పుట్టుకొచ్చింది. అతడు ఒక పెద్ద చెట్టు నీడకు వెళ్ళి దాని బూదలో నడుం వాల్చి కూర్చొని చుట్టూ కలిగి చూశాడు. కనుచూపు మేరలో ఎక్కడా పల వృక్షాలు ఉన్న సూచనలు లేవు. ఏవైనా దుంపలు, కందమూలాలు తిని కడుపు నించుకోవటానికైనా అక్కడ ముళ్ళ పొదలు, రాళ్ల గుట్టలు తప్ప మరేమీ కనిపించలేదు. ఇక్కడ కాలం వృధా పుచ్చి లాభం లేదు. ఇంకా మరికొంత ముందుకు వెళితే ఎక్కడైనా ఫలవృక్షాలు దొరకవచ్చు అనుకుంటూ చంద్రవర్మ చెట్టు నీడ నుంచి లేచి బయలుదేరాడు. అతడు కొంత దూరం నడిచి ఒక పెద్ద రాయి మలుపు తిరిగేసరికి ఎదురుగా పలభారంతో వంగిపోయిన అనేక వృక్షాలు కనిపించినాయి. చంద్రవర్మకు ఎక్కడలేని ఆనందం కలిగింది. అతడు చిన్న చిన్న రాళ్లను, ముళ్ళ పొదలను, తుప్పలను తప్పుకుంటూ వేగంగా ముందుకు నడిచాడు. 1-2 నిమిషాలు గడిచేసరికి శరీరాన్ని ఏవో వేడిగాల్పులు తాకినట్లయింది. చంద్రవర్మ ఆశ్చర్యపడుతూ మరికొంత ముందుకు వెళ్ళాడు. అతను నిలబడి ఉన్న చోటుకు దిగువగా ఒక పెద్ద వాగు కళబెళలాడుతూ వేడి పొగలు కక్కుతూ ప్రవహిస్తుంది. చంద్రవర్మ ఈ వింత భాగం చూస్తూనే నిర్వీణుడైపోయాడు. ఎక్కడో అగ్నిపర్వతం నుంచి ఈ వేడి నీరు ప్రవాహం కట్టి వేడిగాల్పులు వెదజల్లుతూ జాలువారుతున్నదని అతను గ్రహించాడు. తను ఆకలికి మాడి చావకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా తను ఈ వేడి వాగు నీటిని దాటక తప్పదు. ఫలభారంతో వంగి ఉన్న ఆ వృక్షాలన్నీ వాగు కవతల ఒడ్డున ఉన్నాయి. ఏమి చేయటమా అని చంద్రవర్మ ఆలోచించేంతలో ఒక మహాసురుపు సర్పం దిట్టగా ఉన్న ప్రదేశాన్ని నుంచి నిలువుగా తాటి చెట్టులా లేచి తలభాగం వాగుకు అవతల పడేలా వాలింది. తరువాత తలతో ముందుకు పాకుతూ తోకను కొంచెం కొంచెంగా కదిలిస్తుంది. అదే సమయంలో 4-5 కోతులు కిచకిచమంటూ చెట్ల మీద నుంచి దిగి వాగుకు అడ్డంగా తాగాడిలా ఉన్న సర్పం మీ నుంచి నడిచి అవతలకు పరిగెత్తినాయి. తను ఈ వేడి వాగు దాటాలంటే ఆ కోతుల్లాగే సాహసించి ఆ పెనుపాము వెన్ను మీదుగా అవతలికి పరిగెత్తవలసి ఉంటుందని చంద్రవర్మ గ్రహించాడు. ఆ ప్రయత్నం కూడా పాము తన శరీరాన్ని అవతల ఒడ్డుకు లాక్కోకముందే చేయాలి. ఇలా అనుకుంటూ చంద్రవర్మ ఉన్న చోటు నుంచి కదలి ఒక్క ఉరుకున పాము ఉన్న చోటుకు వెళ్ళి దాని వెన్ను మీదుగా అవతల ఒడ్డుకు పరిగెత్తసాగాడు.